త్రివేణి యోగా లేదా త్రివేణి క్రియ అని కూడా అంటారు. త్రివేణి సంగమం ఏంటి అనేది మీకు ఒక డౌట్ రావచ్చు. ఎందుకంటే సంగమం అంటే మన కొన్ని నదులు ఎక్కడైతే కలుస్తాయో, రెండు నదులు కలిసే చోట లేదా ఒక నది ఒక సముద్రంలో కలిసే చోట సంగమం అని చెప్తాం. కొన్ని నదులు కలయిక. సో ఎక్కడైతే మనకి ఇలాంటి సంగమం ఉందో కొన్ని రివర్స్ కలిసినప్పుడు, ఇప్పుడు గంగా యమున సరస్వతి, అలాగే గోదావరి కృష్ణ పెన్న, తర్వాత సముద్రంలో కలిసినప్పుడు అక్కడ ఒక సంగమం అని అంటాం. అలాంటి సంగమంలో మనకి ప్రతి 12 ఇయర్స్కి కూడా మనకి పుష్కరాలు అని వస్తాయి. ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క రివర్, మనకి 12 ఇయర్స్కి ఒక రివర్ అట్లా వస్తూ ఉంటుంది. సో మనం అప్పుడు ఎంతో పవిత్రంగా వెళ్ళి ఆ నదిలో స్నానం చేసి వస్తాం. చాలా పుణ్యం వస్తుంది అలా చేయడం వల్ల. మనం చేసిన పాపాలన్నీ కూడా తొలగుతాయి అని చెప్పేసి చెప్తారు. అలాగే మన బాడీలో, మన శరీరంలో అలాంటి నదులు ఎప్పుడు నిరంతరం ప్రవహిస్తూనే ఉంటాయి. కానీ మనకి ఎప్పుడు మనం చూడం. మన బాడీలో ప్రవహించే నదులు గంగా, యమున, సరస్వతి. ఈడ, పింగళ, సుషుమ్న అని నాడీస్ వైపు చెప్పాలంటే ఈడ, పింగళ, సుషుమ్న నాడీస్ అంట. రివర్స్ చెప్పాలంటే గంగా, యమున, సరస్వతి. ఈ 3 నదులు కలిసే చోటు మన శరీరంలో కలపడం. ఎలా కలపాలి? ఈ 3 నదుల్లో విడివిడిగా ఉన్నాయి. సో ఆ 3 నదుల్ని మనం కలిపే క్రియని, అలా కలిపే యోగాని త్రివేణి సంగమం అని అంటాం. ఎలా కలపాలి అని అంటే మన శ్వాస ద్వారా, మన రైట్ నాస్ట్రిల్ అండ్ లెఫ్ట్ నాస్ట్రిల్, ఈడా నాడి అండ్ పింగళ నాడి, ఈ 2 నాడీస్ ద్వారా మనం ఈ త్రివేణి సంగమాన్ని కలపాలి. ఎక్కడ కలుస్తాయి ఇవి? ఇక్కడ. ఇది త్రివేణి సంగమం. ఆజ్ఞా చక్ర అంటాం. థర్డ్ ఐ అని అంటాం. థర్డ్ ఐ. వాట్ ఇస్ ద థర్డ్ ఐ? ఈ 3 నాడీస్, ఈ 3 రివర్స్ ఇక్కడ కలుస్తాయి. థర్డ్ ఐ కలుస్తాయి. సీట్ ఆఫ్ సోల్ అని అంటాం. మన సోల్ ఎక్కడ ఉంటుంది అని అంటే మన ఈ లోపల పిట్యూటరీ గ్లాండ్కి ఆనుకుని అక్కడ ఉంటుంది అట. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మనకి డైరెక్ట్ కనెక్టివ్ యూనివర్సల్ కాన్షియస్నెస్, మన యూనివర్స్ నుంచి వచ్చే ఎనర్జీని మనం తీసుకునే శక్తి, మన బాడీ అబ్జార్బ్ చేసే శక్తి కూడా ఈ త్రివేణి సంగమం, ఈ థర్డ్ ఐ ఆజ్ఞా చక్రాకి. కాబట్టి ఇది ఒక గొప్ప క్రియ. మన బాడీలో ఉండే ఎనర్జీ అంటే శక్తిని మనం ఒక టెక్నిక్తో, అంటే ఒక క్రియతో, ఒక శ్వాసతో మనం ఈ 3 నాడుల్ని కలపగలుగుతాం. ఈ 3 నాడుల్ని కనుక కలిపితే అక్కడ ఒక బ్లిస్ఫుల్ మాట, అంటే దాన్ని మనం ఆనంద యోగా అని చెప్పొచ్చు, పరమానంద యోగా ఇంకా చెప్పాలి అని అంటే. అలాంటి స్థితికి మనం వెళ్ళాలి అని అంటే మనం ఈ త్రివేణి సంగమం అనేది ఏమిటో చూడాలి. ఇది చాలా కష్టమైనది ఏమీ కాదు, చాలా ఈజీగా చేయొచ్చు. బట్ కొంచెం టైం, మెల్లగా మన బాడీకి అలవాటు అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. సో ఇది చాలా చేస్తుంటే కూడా ఫోకస్ చేసి కనుక మీరు చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ క్రియ. చాలాసార్లు మీరు వినే ఉంటారు ఈ సుషుమ్న, ఈడ, పింగళ ఎలా ఇవి చేయాలి అంటే అది ఒక కుండలిని యోగా అని చెప్పి, లేదు అంటే అది ఒక తాంత్రిక విద్య అని, అది తంత్రశాస్త్రం అని చెప్పేసి, యంత్రశాస్త్రం, అది మనం చేసేది కాదు, ఒక యోగిలు మాత్రమే చేసేది, లేదా ఎవరో ఎక్కడో హిమాలయాస్లో వెళ్ళి తపస్సు చేసుకుని చేసే క్రియ మాత్రమే అని చాలా మంది అనుకుంటారు. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా మన శరీరం, మన బాడీ ఏదైతే ఉందో మన లోపల ఫోకస్ చేసినట్లయితే మనకి ఇలాంటివన్నీ కూడా మనకి తెలుస్తాయి. సో ఇది ఎలా మనం రేజ్ చేయాలి? మనం బోత్ నాస్ట్రిల్స్తోనే శ్వాస తీసుకుంటాం, లెఫ్ట్ నాస్ట్రిల్ అండ్ రైట్ నాస్ట్రిల్.
సో ఈ 2 నాస్ట్రిల్స్లో బ్రీత్ తీసుకుని మనం ఎలా ఈ ఎనర్జీ సెంటర్స్ని, అంటే మనకి లోటస్ అంటామన్నమాట, చక్రాస్ అని అంటాం. చక్రాస్ మీన్స్ ఎనర్జీ సెంటర్స్. ఎక్కడ లొకేటెడ్ అయి ఉన్నాయో వీటిని పద్మాలు అని అంటారు. పద్మ అని కూడా అంటారు. లోటస్ అంటే ఒక ఫ్లవర్ పెటల్స్తో ఉంటుంది ఈ ఎనర్జీ. సో ఈ వాట్ ఈస్ ద చక్ర, ఏంటి చక్రాస్ ఎనర్జీ సెంటర్స్ అంటే, మనం చెప్పుకున్నాం ఇంతకుముందు మన బాడీలో కొన్ని క్రోర్స్, అంటే కొన్ని ఒక 72 crores పైగా మనకి నాడీస్ ఉన్నాయి మన బాడీలో. సో ఈ నాడీస్ అన్ని కొన్ని ఎనర్జీ ఛానల్స్, దిస్ ఎనర్జీ ఛానల్ సపోజ్ రైట్ ఎనర్జీ ఛానల్ అండ్ లెఫ్ట్ ఎనర్జీ ఛానల్, అప్వర్డ్ అండ్ డౌన్వర్డ్, ఇట్లా ఒక చోట ఒక సర్కిల్లో కలిసేదాన్ని మనం ఒక ఎనర్జీ సెంటర్ అని అంటాం. ఈచ్ ఎనర్జీ సెంటర్ అంటే ఈచ్ లోటస్కి డైరెక్ట్ కనెక్ట్ టు కొన్ని ఆర్గాన్స్, కొన్ని గ్లాండ్స్, మన బాడీలో పార్ట్స్కి కనెక్షన్ అయి ఉంటుంది. కంప్లీట్గా మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి కనెక్ట్ అయి ఉంటుంది. డైరెక్ట్ సెరెబ్రమ్ అంటే మీ బ్రెయిన్ స్టెమ్ డైరెక్ట్, అంటే మూలాధార చక్ర నుంచి, అంటే బేస్ చక్ర, రూట్ చక్ర నుంచి డైరెక్ట్ మీ ఆజ్ఞా చక్ర వరకు మీకు అది ఎలా జర్నీ, చాలా సింపుల్గా నేను మీకు డ్రా చేసి చూపిస్తాను. జస్ట్ ఒక 3 minutesలో అండి. ఒకసారి ఇది కొంచెం ఇటు పెట్టాను, ఇది కనబడేటట్టు, ఇదన్నా అడ్జస్ట్, ఇదన్నా అడ్జస్ట్. సో మన మీకు జస్ట్ ఊరికే అర్థమయ్యేటట్టుగా ఒక చిన్న ఇది స్పైనల్ కార్డ్ కొంచెం, ఇది కూడా అడ్జస్ట్ చేయాలి. ఓ లైట్స్ ఇక్కడ వైర్, దాని మీద బాగా లైట్ పడుతుందండి, అందుకే గ్లేర్ వస్తుంది. జస్ట్ మినిట్. ఏమైంది? జస్ట్ మినిట్ అండి, ఇక్కడ లైట్ రాలేదు, ఇక్కడే ప్రాబ్లం. ఓకే చూడండి, మీకు ఇప్పుడు మీకు కనబడుతుందండి క్లియర్గా? కనిపిస్తుందండి. సో నా షాడో పడుతుంది కొంచెం. ఓకే, Yeah. జస్ట్ ఇది స్పైనల్ కార్డ్ అండి, నాకు పెద్ద కరెక్ట్ నేను డ్రా చేయలేదు. జస్ట్ మన స్పైన్, ఇస్ ఆల్ వర్టెబ్రాస్, ఇది మన స్పైన్. నేను మీకు అర్థం అవడం కోసం జస్ట్ స్పైన్ డ్రా చేశాను. హౌ టు ఎలా మనము యాక్టివేట్ చేయాలి ఎనర్జీ సెంటర్స్ని, ఎలా నాడీ యాక్టివేట్ అవుతుంది అని జస్ట్ మీకు చెప్పడం కోసం అంతే. మీకు మనం చేసే ముందు, ఇప్పుడు చేయబోతున్నాం కాబట్టి మనం చేసే ముందు ఒక్కసారి దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదంతా మన స్పైనల్ కార్డ్ అండి, ఇదంతా కూడా మన బ్యాక్ బోన్. మేరు అంట, మేరు మీన్స్ మేరుదండ, సాంస్క్రిట్ వర్డ్ మేరుదండ అంటే స్పైనల్ కార్డ్, మేరుదండ. సో మనం తీసుకున్న నాస్ట్రిల్స్ లో, మన నాస్ట్రిల్స్ నుంచి కనుక మనం తీసుకున్న శ్వాస ఏదైతే ఉందో, ఈడ లెఫ్ట్ ఈజ్ ఈడ అండ్ రైట్ ఈజ్ పింగళా నాడి. ఈడ నాడి, పింగళా నాడి అని అంటుంది. ఎప్పుడైతే మనం తీసుకున్న శ్వాస, సో దట్ ప్రాసెస్ ఈజ్, మనకి లంగ్స్ వెళ్తుంది, లంగ్స్ నుంచి హార్ట్ సో కంప్లీట్ బాడీ సర్క్యులేషన్ అవుతుంది. సో ఇక్కడ ఎక్కడైతే ఉందో ఇస్ ద, ఇక్కడ చూడండి, దిస్ ఇస్ ద రూట్ అంటాం. ఇది మన లాస్ట్ టెయిల్ బోన్ ఉంటుంది కదండి, లాస్ట్ టెయిల్ బోన్, ఇది కాకిక్స్ కింద లాస్ట్ టెయిల్ బోన్ ఉంటుంది. ఈ టెయిల్ బోన్ కి ఈ టెయిల్ బోన్ నుంచి మీకు బ్రెయిన్ స్టెమ్ వరకు మీకు లోపల ఒక స్పైన్లో ఇన్సైడ్ ఒక వే ఉంటుంది. మనకి నాస్ట్రిల్స్కి ఎలా మనకి ఎయిర్ వెళ్ళడానికి ఒక ప్యాసేజ్ ఉందో, సేమ్ ప్యాసేజ్ మీకు ఈ రూట్ చక్ర నుంచి ఉంటుంది. ఈ రూట్ చక్ర ప్యాసేజ్ ఇలా ఉంటుంది లోపల, ఇది డైరెక్ట్ కనెక్ట్ టు యువర్ బ్రెయిన్ అన్నమాట. సో మనం తీసుకున్న శ్వాస, నేను చెప్తూ ఉంటాను, హోల్డ్ చేయండి, హోల్డింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. తీసుకున్న శ్వాస 5 seconds 10 seconds మీరు హోల్డ్ చేస్తూ ఉండాలి అని. మనం ఎప్పుడైతే హోల్డ్ చేస్తామో, ఆ హోల్డ్ చేసినప్పుడు లాక్స్, 3 లాక్స్ నేను చెప్తాను, మీ లాక్ సంగతి కూడా. మనం ఆ తీసుకున్న శ్వాస మనం ఇప్పుడు చేయబోయే ప్రక్రియ ఏదైతే ఉందో, అప్పుడు ఈ రూట్, దిస్ ఇస్ ద రూట్, ఇది మనం ఎప్పుడు యూజ్ చెయ్యం, ఈ రూట్ ఎప్పుడు ఇలానే ఉంటుంది.
ఈ రూట్ ని ఇక్కడ ఫ్యాట్ అంటే ఈ హోల్ వే ఏదైతే ఉందో అది జస్ట్ ఒక చిన్న లేయర్ లాగా ఒక ఫ్యాట్ తో ఇక్కడ క్లోజ్ అయ్యి ఉంటుందండి. మనం ఏదైతే తీసుకున్న శ్వాసని ఇక్కడ హోల్డింగ్ చేసినప్పుడు మీరు కుంభకం అంటే లోపల రిటెన్షన్ చేసినప్పుడు ఇన్సైడ్ అంతర్కుంభకం చేసినప్పుడు ఇది మీకు మెల్లగా చూడండి, ఒక గీ కానీ లేకపోతే ఏదైనా ఫ్యాట్ మీరు హీట్ మీద పెడితే ఎలా మెల్ట్ అవుతుందో, సో ఇది మెల్ట్ అయ్యి మనం ఏదైతే తీసుకుంటున్నామో అది మెల్లగా ఈ స్పైన్ ద్వారా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ 2 నాడీస్ ఉంటాయి. ఈ 2 నాడీస్ ఉంటాయి. వన్ ఇస్ శివ అండ్ శక్తి, దేవి అండ్ శివ 2 నాడీస్ ఉంటాయండి. ఈ 2 నాడీస్ ఈచ్ చక్ర ఒక్కొక్క ఎనర్జీ సెంటర్. దిస్ ఇస్ ద మూలాధార చక్ర, తర్వాత వచ్చేసి స్వాదిష్టాన చక్ర, తర్వాత మణిపూరక చక్ర, అండ్ తర్వాత అనాహత చక్ర, ఆజ్ఞా చక్ర, తర్వాత విశుద్ధి చక్ర, అండ్ తర్వాత దిస్ ప్లేస్ మీకు ఆజ్ఞా చక్ర. సో ఎక్కడైతే మీకు ఇక్కడ మనం ఎయిర్ చేసినప్పుడు ఈ చక్రాస్ మనకి స్పైనల్ కార్డ్ నుంచి 2 నాడీస్ ఇట్లా, వన్ ఇస్ శివ, వన్ ఇస్ శక్తి. ఈ రెండు కూడా ఇలా ఈచ్ చక్ర అంటే ఫస్ట్ మూలాధార నుంచి స్వాదిష్టాన నుంచి మీకు మణిపూర నుంచి అనాహత నుంచి విశుద్ధ నుంచి ఆజ్ఞా చక్ర. సేమ్ ఇది రెండు ఒకేసారి వెళ్తాయి. నేను సెపరేట్ డ్రా చేస్తున్నాను, బట్ రెండు ఒకేసారి ఇట్లా. సో రెండు ఒకేసారి. దిస్ ఈస్ ద యువర్ ఆజ్ఞా చక్ర. ఈ 3 నాడీస్, వన్ ఈజ్ శివ అండ్ శక్తి, ఈడ అండ్ పింగళ, అండ్ లోపల ఏదైతే నాడి ఉందో ఈ ఛానల్ సుషుమ్నా నాడి అని అంట. ఈ సుషుమ్నా నాడిని యాక్టివేట్ చేయడానికి ఈ 2 నాడీస్ ని యాక్టివేట్ చేయాలి. శివ అండ్ శక్తి ఈ 2 నాడీస్ ని ఈచ్ చక్రాన్ని జాయిన్ అవ్వుతూ ఈచ్ చక్రాన్ని యాక్టివేట్ చేసుకుంటూ ఇక్కడికి వస్తుంది. దిస్ ద ఆజ్ఞా చక్ర, ఇస్ ద రూట్ చక్ర. ఎక్కడుంది మీ టిప్ ఎగ్జాక్ట్ గా రూట్ చక్ర మీ యానస్ కి మీ జెనిటల్ ఆర్గాన్స్ కి మధ్యలో ఉంటుంది. ఈ చక్ర నుంచి మీకు బేస్ చక్ర నుంచి ఆజ్ఞా చక్ర వరకు దిస్ ఇస్ ద రేసింగ్. ఈ ఛానల్ ని మనం ఓపెన్ చేయడం ఇది పెద్ద కష్టమేం కాదండి, కొంచెం సాధన కావాలని. ఒక్కొక్కసారి మనకి ఈ ఎక్స్పీరియన్స్ ఇది వెళ్ళేటప్పుడు ఇది ఎందుకు ఇలా 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 అంటే అది వెళ్ళేది ఎలా ఉంటుందో, ఒక స్నేక్ ఎలా ఉంటుందో అది వెళ్ళేటప్పుడు ఇలా ఇలా వెళ్తుంది. ఒక్కొక్క చక్రాన్ని కలుపుకుంటూ రెండు వెళ్తూ ఉంటాయి మనకి. సో ఈ 3 నాడీస్ ఇక్కడ కలుస్తాయి. అందుకే దీన్ని త్రివేణి సంగమం అని అన్నారు. ఇక్కడ ఈ 3 నాడీస్ ఇక్కడ సంగమం మనం చేయాలి. ఇక్కడ మనం ఏదైతే ఈ 3 నదులు కలుస్తున్నాయో గంగా, యమున, సరస్వతి, ఇక్కడ మనం ఇక్కడ బాతింగ్ అంటే స్నానం చేయగలగాలి మనం. అంటే అంతర్గత ఆ ఫీలింగ్ ఏదైతే ఉందో ఆ బ్లిస్ఫుల్ ఆనంద స్థితి, త్రివేణి సంగమం ఆ లోపల మీకు జరిగినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ మనం అది చాలా చాలా చెప్పడం అనేది అది ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అలానే ఉంటుంది. చాలా మంది దీన్ని కుండలిని అని కూడా అంటారు, కుండలిని రేసింగ్ అంటారు, ఇంకా వేరే వేరే పేర్లు కూడా ఉన్నాయి. ఇట్స్ వెరీ సింపుల్. నేను జస్ట్ మీకు త్రివేణి సంగమం గురించి బ్రీఫ్ గా జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను అంతే అండి. 3 నాడీస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ నాడీస్. దీంట్లోనే ఈ సుషుమ్నా నాడీని ఎప్పుడూ కూడా యాక్టివేట్ చేయం. ఇది ఎప్పుడూ కూడా మనం ఇది ఆల్రెడీ జస్ట్ అలా రిలాక్స్డ్ గా రెస్ట్ లో ఉంటుంది ఈ నాడీ. ఎప్పుడైతే మనం ఇప్పుడు చేసే ప్రక్రియ చేస్తామో అప్పుడు మాత్రమే సుషుమ్నా నాడీ యాక్టివేట్ అవుతుంది. సో ఆల్ చక్రాస్ యాక్టివేట్ అవుతాయి. సో మనం ఎలా యాక్టివేట్ చేయాలి అనేది ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాక్టీస్ చేస్తాం. జస్ట్ మీకు బ్రీఫ్ గా చెప్పాను, ఎందుకంటే మీకు ఫస్ట్ చేసే ముందు ఏమిటి అనేది అర్థం కావాలి. ఎందుకంటే చాలా అంటే వేరే 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 ఇప్పుడు చాలా టెక్నిక్స్ మీరు చాలా వింటున్నారు రకరకాల పేర్లతో. సో ఎవరు ఏది చేసినా, ఏ టెక్నిక్ చేసినా దానికి ఏ పేరు ఉన్నా, అది భావప్రాప్తి కావచ్చు, లేదా ఆనంద యోగా కావచ్చు, పరమానంద ఇది కావచ్చు, నిశ్చల స్థితి, కైవల్య స్థితి, ఇలాంటి స్థితులన్నీ కూడా పరిపూర్ణ భావప్రాప్తి, ఇట్లా చాలా నేమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ స్థితి ఏదైతే ఉందో ఈ 3 నాడులను కలపడం కోసం చేసే
ఏవైతే ఉన్నాయో ఆ క్రియాస్, ఆ యోగాస్ అన్నీ కూడా దానికోసమే. అంటే ఒక ప్లేస్కి వెళ్ళేటప్పుడు మనం వేరే వేరే రూట్స్ ద్వారా మనం వెళ్ళొచ్చు, బట్ డెస్టినేషన్ మాత్రం ఒకటే. మీరు ఎలా వచ్చినా ఫ్లైట్లో రావచ్చు, బస్సులో రావచ్చు, నడుచుకుంటూ రావచ్చు, ఎలా అయినా రావచ్చు, బట్ మనం వెళ్ళే ప్లేస్ ఏదైతే డెస్టినేషన్ ఉందో అది ఒకటే. సో దిస్ క్రియ ఇస్ వెరీ సింపుల్, చాలా ఈజీగా, కంఫర్టబుల్గా అందరూ ప్రాక్టీస్ చేయొచ్చు. ఇది ఎవరు కూడా ప్రాక్టీస్ చేయకూడదు అనేది లేదు. ఎవరైనా ప్రాక్టీస్ చేయకూడదు అంటే ప్రెగ్నెంట్ విమెన్ ప్రాక్టీస్ చేయకూడదు. అలాగే ఎవరైతే మదర్ అంటే ఫీడ్ చేస్తున్న వాళ్ళు, బేబీకి ఫీడ్ చేస్తున్న వాళ్ళు ప్రాక్టీస్ చేయొద్దు. తర్వాత అందరూ కూడా ప్రాక్టీస్ చేయొచ్చండి. ఎవరికైనా ఈ ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు ఏదైనా ఇబ్బందిగా ఉంది అని అనిపిస్తే ఇమీడియట్గా శవాసనంలో రిలాక్స్ అయిపోండి. ఇట్స్ అ వెరీ సింపుల్ టెక్నిక్. జస్ట్ మనం బ్రీతింగ్ చేస్తూ, నేను ఈచ్ చక్ర చెప్తా ఉంటే దాని కలర్, దాని సీట్ సౌండ్, దానికి ఎక్కడ మీకు కనెక్ట్ అయ్యి ఉంది అనేది నేను చెప్తా ఉంటాను. ఇది కంప్లీట్ ఒక హాఫ్ అన్ అవర్ ప్రాక్టీస్ ఉంటుంది. ప్లీజ్ మీరు కంఫర్టబుల్గా మీరు కూర్చొని చేయండి. మీరు సపోర్ట్ తీసుకుని చేయండి. ఎందుకంటే హాఫ్ అన్ అవర్ కంటిన్యూస్గా కూర్చోవాలి. మిడిల్ మీరు లేవడం అట్లా చేయొద్దు, ఎందుకంటే మీకు ఆ ఎక్స్పీరియన్స్ మీకు ఉండదు మధ్యలో డిస్టర్బ్ అయితే. సో ప్లీజ్ అందరూ కూడా రిలాక్స్డ్గా కూర్చోండి. ఎక్కువసేపు కూర్చోలేకపోతే మీరు శ్వాసంలో కూర్చోండి, చైర్లో కూర్చోండి. బట్ స్పైన్ చాలా ఇంపార్టెంట్. మీ స్పైన్ కొంచెం స్ట్రైట్గా ఉండాలి, అందుకని ముందే కంఫర్టబుల్గా కూర్చోండి. అందరం మ్యూట్ చేసుకోండి ప్లీజ్. నేను చెప్పే వరకు మీరు ఐస్ ఓపెన్ చేయదండి. నేను చెప్తూ ఉంటా స్టెప్ బై స్టెప్, మీరు జస్ట్ అలా ఫాలో అవుతూ నేను ఏది చెప్తున్నానో మీరు అది చేస్తూ వెళ్ళండి. ఈవెన్ మంత్ర ఎక్కడ ఫోకస్ చేస్తున్నాం మీరు ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్ళండి. సో నేను మూలాధార చక్ర నుంచి మీకు సహస్రహార చక్ర వరకు ఎలా వెళ్ళాలి అని నేను చేస్తాను. మీరు కంఫర్టబుల్గా శవాసనలో కూడా చేయొచ్చు. ఎవరైనా ఎక్కువసేపు కూర్చోలేము అని అంటే బీ రెడీ అండి. ఏదైనా మీరు మరీ ఎంటీ స్టమక్లో ఉంటే కొంచెం ఏదైనా ఒక హాఫ్ గ్లాస్ వాటర్, రూమ్ టెంపరేచర్ వాటర్ తాగండి. మరి హాట్ వాటర్ ఆర్ కోల్డ్ వాటర్ వద్దు. మీకు చల్లగా ఉంది అని అనిపిస్తే కంపల్సరీగా మీరు మీ ఫీట్లో కవర్ చేసుకోండి. కోల్డ్ ఎక్కువ ఉంది కాబట్టి మీకు. సో ఇప్పుడు నేను ఫస్ట్ మీకు ప్రాసెస్ చెప్తాను. మనం నాస్ట్రిల్ ద్వారానే శ్వాస తీసుకుంటామండి, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. నేను బ్రీతింగ్ చేయండి అని అన్నప్పుడు ఈచ్ చక్ర మనం ఫోకస్ చేసేటప్పుడు, ఇప్పుడు మీరు బ్రీత్ చేయండి అని అన్నప్పుడు మీరు కంఫర్టబుల్గా స్ట్రైట్గా కూర్చుని బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. అంటే మరీ స్పీడ్గా చేయొద్దు, చాలా స్లోగా చేయొద్దు. కొంచెం చూడండి ఎలా చేయాలి అంటే, జస్ట్ ఇన్ అవుట్ ఇన్ అవుట్ ఇన్ అవుట్ చేయండి. ఎక్కడ ఫోకస్ చేయమంటే మీరు అక్కడే ఫోకస్ చేయండి. మీరు అటు ఇటు ఫోకస్ చేయొద్దు. నేను చెప్తా ఇప్పుడు బీజాక్షరం చెప్పినప్పుడు సేమ్ బీజాక్షరం మీరు చాంట్ చేస్తూ అండ్ స్లోగా వెళ్ళండి. ఇప్పుడు దయచేసి అందరూ మ్యూట్లో ఉండండి, ఎందుకంటే ఎవరు ఒక్కళ్ళు మీరు డిస్టర్బ్ చేసినా అందరూ డిస్టర్బ్ అయిపోతారు కాబట్టి మ్యూట్లో పెట్టుకోండి. మీకు ఏదైనా ఇబ్బంది అండి, మేక్ ష్యూర్ ఎవ్రీబడీ ఈస్ ఇన్ మ్యూట్. యా, మీరు రిలాక్స్డ్గా, ఒకవేళ ఇబ్బందిగా అనిపిస్తే మీరు ఇమీడియట్గా స్టాప్ చేసి జస్ట్ శవాసనలో రిలాక్స్ అయిపోండి. ఎవరు మధ్యలో మాట్లాడొద్దండి, కొంచెం సైలెన్స్ మెయింటైన్ చేసి మేడం ఏది చెప్తే అది ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. కెన్ గో హెడ్ అండి. Just close your eyes and all of you close your eyes. Slowly inhale and slowly exhale. Take deep breathing and slowly, deeply just relax your body. Slowly inhale and slowly exhale. Deep breathing. Just relax your breath chaining. Ekkada pressure, tension, ekkada pettodu. Relax your shoulders. Relax your neck muscles.
Relax your back muscles. Relax your thigh muscles. Relax your abdomen muscles. Relax your knees, right knee and left knee. Relax your calf muscles. And relax your feet. Relax your hands. Relax your head. Relax your forehead. Relax your eyebrows and your eyes. Just relax your nose. Relax your lips and relax your cheeks. Relax your ears. And slowly breathe in and slowly breathe out. Take deep breath in and slowly breathe out. Complete relax your mind and your body. Just focus on your left nostril, Ida Nadi. Left nostril, Ida Nadi. Just focus on your left nostril only. Just inhale and exhale slowly. Now slowly focus on your Pingala Nadi, right nostril. Slowly inhale and exhale. Through right nostril and slowly exhale. And slowly inhale and slowly exhale. Focus on your Mooladhara chakra, root chakra, exactly located this, your tailbone tip, or your focus on your anus and your genital organs center point. That is your Mooladhara chakra, root chakra. Just focus on your Mooladhara chakra, exact that place. Just focus. Just Just focus that place and tight and release. Just only that part only. Just tight your anus and your gentle muscles, gentle organs and release. Just 2-3 times. Just tight your anus and your rectum muscles and release. Again, tight your rectum muscle and release. Yes, you focus on that place only. This is a Mooladhara Sanskrit name, meaning support. This chakra, complete supporting chakra, is the tip of the spine. Just tight and release. Just imagine red color. Just మీరు ఇమాజిన్ చేసుకోండి ఒక రెడ్ కలర్ కంప్లీట్ మీ చుట్టూ కూడా రెడ్ కలర్ ఉన్నట్టుగా ఇమాజిన్ చేసుకోండి. జస్ట్ ఒక రెడ్ బబుల్ లో మీరు ఇప్పుడు కూర్చుని ఉన్నారు. చుట్టూ కూడా మీ రెడ్ కలర్ కనబడుతుంది. This is supporting chakra. All your weight problems, hemorrhoid problems, constipation problems, sciatica, tarvata knee pains, and arthritis problems. Even all legs and feet and your large intestine and your teeth direct connect to this nadi. The nadi name is the Shankini. Shankini nadi, this nadi, direct connect to your brain. So focus on your Mooladhara chakra, root chakra. Imagine your red color. This chakra Adipati, Ganapati.
Slowly inhale. Mantra చెప్పండి. మీరు బయటికి చెప్పినా కూడా పర్వాలేదు. Just chant in your mind also. Good. Inhale. Om Gham Ganapataye Namaha. Every time మీ మైండ్ కొంచెం డిస్టర్బ్డ్గా అనిపిస్తే ఫోకస్ చేయలేకపోతే ఎవ్రీ టైమ్ జస్ట్ టైట్ యువర్ యానస్ మజిల్ అండ్ రిలీజ్. సో అక్కడ ఫోకస్ చేస్తూ ఉండండి. ద సీడ్ సౌండ్ లమ్, LAM సీడ్ సౌండ్ బీజాక్షర. మనం ఇప్పుడు చాంట్ చేద్దాం ఒక 5 times బీజాక్షర. స్లోలీ ఇన్హేల్. లం. Inhale. Lam. Inhale. Lam. Just chant చేస్తూ ఉండండి. లం. Every time inhale చేయండి. And your Ida Nadi and Pingala Nadi. And slowly, direct goes to the energy. మీ రూట్ చక్రాకి వెళ్తుంది. Just your chant, seed sound, Bizakshara, Lam. Every time breathe చేయండి. Breathe చేసి slowly Lam chant చేయండి. Lam. Just focus on your root chakra only. మీరు ఎక్కడ ఫోకస్ చేయొద్దు. కంప్లీట్ యువర్ రూట్ చక్ర మీద ఫోకస్ చేయండి. ఇప్పుడు బ్రీతింగ్ చేయండి. బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. నేను మీకు రిలాక్స్ చెప్పే వరకు చేస్తూ ఉండండి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. మీ ఫోకస్ అంతా కూడా రూట్ చక్ర మీద ఉండాలి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. నేను రిలాక్స్ చెప్పే వరకు, నేను స్టాప్ చేసే వరకు మీరు చేస్తూనే ఉండాలి. ఐస్ క్లోజ్ చేసి చేయండి. మధ్యలో మీరు ఐస్ ఓపెన్ చేయొద్దు. మీకు కొంచెం హెవీగా అనిపించవచ్చండి, నో ప్రాబ్లం, మీరు కంటిన్యూ చేయండి. Breathe in and breathe out, breathe in, breathe out, breathe in, breathe out. మీ ఫోకస్ అంతా కూడా మూలాధార చక్ర, రూట్ చక్ర మీదే ఉండాలి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ ఉండండి. Breathe in and breathe out. And stop slowly. Normal breathing. Slowly inhale and exhale. Inhale through the both nostrils and Ida and Pingala Nadi. And slowly focus on your root chakra, Mooladhara chakra. Just చూడండి అక్కడ. మీకు అర్థం కాకపోతే ఎక్కడ ఫోకస్ చేయాలో ఎగ్జాక్ట్గా మీ యానస్ని టైట్ చేసి రిలీజ్ చేస్తూ ఉండండి.
Tight and release, tight and release, tight and release, tight and release. Just normal breathing. Breathing is normal. Normal breathing. Tight and release. చేస్తూనే ఉండండి. Just tight your muzzle, anus muscle and release. Your rectum muscle. Tight చేయడం, release చేయడం. Faster. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And slowly inhale and exhale. Just focus చేసి చూడండి. ఇప్పుడు మనం చేసిన breathing and chanting. What happened inside? Exact the chakra place లోనే చూడండి. మీకు ఒక బెల్ వినపడుతుంది. ఆ బెల్ వినపడిన తర్వాత మనం చక్రా చేంజ్ చేస్తాం. నెక్స్ట్ చక్రాకు వెళ్తాం మనం. అప్పటి వరకు మీరు ఇన్హేల్, బ్రీత్, ఇన్హేల్ అండ్ ఎక్సేల్ చేస్తూ అక్కడే ఫోకస్ చేయండి. మీరు తీసుకున్న బ్రీతింగ్ డైరెక్ట్గా జస్ట్ మీరు ఇమాజిన్ చేసుకోండి. మీరు తీసుకున్న బ్రీతింగ్ డైరెక్ట్గా మీ మూలాధార చక్రాకు వెళ్తున్నట్టుగా. Now change your chakra. Next, change your Swadhisthana chakra. Swadhisthana chakra exactగా మీ లోయర్ అబ్డామిన్, లోయర్ అబ్డామిన్ ఎగ్జాక్ట్గా నావెల్కి 4 ఫింగర్స్కి కింద. మీరు నావెల్ నుంచి మీ 4 ఫింగర్స్ పెట్టుకుంటే ఎగ్జాక్ట్గా లోయర్ అబ్డామిన్ సెంటర్ పాయింట్లో ఫోకస్ చేసుకోండి. జస్ట్ మీరు కావాలంటే అక్కడ మీరు టచ్ చేసి కూడా మీరు పెట్టచ్చు. మీ చెయ్యి మీ స్కిన్కి టచ్ చేయండి, పైన పెట్టకుండా మీ స్కిన్కి ఆ టీషర్ట్ లోపల లేకపోతే మీ స్కిన్కి టచ్ అయ్యేటట్టుగా మీ రైట్ హ్యాండ్ పెట్టుకోవచ్చు. లోయర్ అబ్డామిన్లో పెట్టుకోండి. స్వాదిష్టాన చక్ర. అండ్ స్లోలీ ఇన్హేల్ అండ్ ఎక్సేల్. ఇప్పుడు స్వాదిష్టాన చక్ర మీద కాన్సన్ట్రేట్ చేయండి. స్వాదిష్టాన సాంస్క్రిట్ నేమ్ సాక్రల్ చక్ర. ఎగ్జాక్ట్గా మీ పెల్విక్ రీజన్లో ఉంటుంది. ఇది కంప్లీట్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ని యాక్టివేట్ చేస్తూ ఉంటుంది. విమెన్ ఆన్ ఓవరీస్ అండ్ యూట్రస్ డైరెక్ట్ కనెక్ట్ అయి ఉంటుంది. అండ్ యువర్ కిడ్నీస్ ఆల్సో. Just focus on your Swadhisthana chakra and slowly inhale and exhale. మీ ఈడ అండ్ పింగళ నాడితో మీరు ఇన్హేల్ చేయండి. డైరెక్ట్ మీరు తీసుకున్న శ్వాస ప్రాణశక్తి, జీవశక్తి మీ స్వాదిష్టాన చక్ర సాక్రల్ చక్రాకి డైరెక్ట్గా ఇస్తున్నట్టుగా మీరు ఇమాజిన్ చేసుకోండి. In element, water element. Just orange color imagine చేసుకోండి. ఆరెంజ్ కలర్. దీనికి చక్ర అధిపతి బ్రహ్మ. చక్ర అధిపతి బ్రహ్మ. And slowly inhale and slowly exhale. Focus on your Swadhisthana chakra, lower abdomen. Complete మీరు ఆరెంజ్ కలర్, మీ చుట్టూ కూడా ఒక ఆరెంజ్ కలర్ ఉంది. మీరు ఇప్పుడు ఆరెంజ్ బబుల్లో కూర్చుని ఉన్నారు. This is the Swadhisthana chakra. Slowly inhale and exhale.
seed sound vam, vam, V-A-M, vam. Slowly inhale and slowly exhale. Take deep breath in. Vam. 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 మీరు అలా చాంట్ చేస్తూ ఉండండి. ఎవ్రీ టైమ్ టేక్ డీప్ ఇన్హేల్. Vam. స్వాదిష్టాన చక్ర వైబ్రేషన్ మీద ఫోకస్ చేస్తూ చాంట్ చేయండి. బీజాక్షర Vam. మూలాధార చక్ర నుంచి మన స్వాదిష్టాన చక్రకు వచ్చాం. మూలాధార చక్ర అండ్ శివ అండ్ శక్తి. శక్తి రైట్ నుంచి లెఫ్ట్కి, శివ లెఫ్ట్ నుంచి రైట్కి. ఆ 2 నాడీస్ యాక్టివేట్ అయ్యి ఇప్పుడు స్వాదిష్టాన చక్ర దగ్గర కలుస్తున్నాయి. సో మీరు వమ్ చాంట్ చేస్తూ ఉండండి. ఆ వైబ్రేషన్ మీకు తెలుస్తుంది. చాంట్ వమ్ కంటిన్యూగా చేస్తూ ఉండండి మీరు. ఇన్హేల్ ఎవ్రీ టైమ్ అండ్ వమ్. Slowly chant and slowly relax. Om Brahmaya Namaha. Om Brahme Namaha. Slowly inhale and exhale. This sacral chakra is a very important chakra. Brahma, Srishtikarta. ఇక్కడ గ్లాండ్స్ కూడా మనకి ఫిమేల్ ఇన్ ఓవరీస్, ఇన్ ఫిమేల్ అండ్ మేల్ అండ్ టెస్టిస్. ఎక్కడైతే మనకి ఈ సృష్టి జరుగుతుందో ఇది మనకి స్వాదిష్టాన చక్ర. జస్ట్ గివ్ ఎనర్జీ. మీరు టేక్ ఎనర్జీ అండి, జీవశక్తి, ప్రాణశక్తి మీ బోత్ నాస్ట్రల్స్ ఈడ పింగళ ద్వారా తీసుకుని మీ మూలాధార నుంచి స్వాదిష్టాన చక్రాకి ఇవ్వండి. ఫోకస్ ఆన్ కంప్లీట్ ఆరెంజ్ కలర్. మీరు చేస్తూ ఉండండి. ఇప్పుడు బ్రీతింగ్ స్టార్ట్ చేయండి. మీరు సేమ్ దాని మీద ఫోకస్ చేసి జస్ట్ బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. మీ ఫోకస్ మొత్తం లోయర్ అబ్డామిన్ మీదే ఉండాలి. సాక్రల్ చక్ర, స్వాదిష్టాన చక్ర. బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేస్తూ ఉండండి. బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. జస్ట్ చేస్తూ ఉండండి, చేస్తూ ఉండండి. బ్రీతింగ్ స్టాప్ చేయకండి నేను చెప్పే వరకు. మీరు బ్రీత్ ఇన్ అండ్ అవుట్ చేస్తూ ఉండండి కంటిన్యూస్గా. జస్ట్ ఫోకస్. మీరు తీసుకున్న బ్రీతింగ్ డైరెక్ట్ మీ స్వాదిష్టాన చక్రాకు వెళ్తున్నట్టుగా యాక్టివేట్ చేయండి స్వాదిష్టాన చక్రాన్ని.
Just relax, stop your breathing, normal breathing. Take deep breath in and slowly breathe out. And next slowly, next chakra, Manipuraka chakra, exact me navel, exact nabisthanam, navel chakra, Manipuraka chakra, fire అని చెప్తాం, జఠరాగ్ని, అగ్ని స్థానం, సూర్య స్థానం, సూర్య అంటే మిహిర, మిహిర స్థానం అని అంటాం, మిహిర అంటే సూర్య, చంద్రస్థానం, కపాల స్థానం అయితే సూర్యస్థానం మన నావెల్. నావెల్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చక్ర, మణిపూరక చక్ర. జస్ట్ మీరు టచ్ చేయండి కావాలి అంటే, లేదు మీరు కంప్లీట్ మీ నావెల్ చక్ర మీద ఫోకస్ చేయండి. జస్ట్ ఇమాజిన్ గోల్డ్ అండ్ ఎల్లో, ఇమాజిన్ చేసుకోండి, కంప్లీట్ గోల్డ్ అండ్ ఎల్లో. మీరు ఆ గోల్డ్ అండ్ ఎల్లో ఒక బబుల్లో మీరు కూర్చున్నారు. జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ అబ్డామెన్, నావెల్ పాయింట్. స్లోలీ ఇన్హేల్ అండ్ ఎక్సేల్. మెల్లగా మీరు బ్రీత్ చేసి బ్రీత్ అవుట్ చేయండి. జస్ట్ ఒక్కసారి మీ నావెల్ ఇన్ అండ్ అవుట్ చేయండి. ఓన్లీ జస్ట్ మూవ్ చేయండి. మీరు చేయి పెట్టుకుని కూడా మూవ్ చేయొచ్చు. జస్ట్ నావెల్ దగ్గర మీరు చేయి పెట్టుకుని కూడా మూవ్ చేయొచ్చు. అండ్ నౌ స్లోలీ ఇన్హేల్ అండ్ స్లోలీ ఎక్సేల్. దిస్ ద విష్ణు గ్రంథి, విష్ణు స్థానం, మణిపూరక చక్ర, విష్ణు స్థానం, విష్ణు గ్రంథి అని కూడా చెప్తాం. The seed sound Ram, R-A-M, Ram. Slowly inhale. 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 ఫస్ట్ మీ నావెల్ చక్ర మీద ఫోకస్ చేయండి. మణిపూర చక్ర, గోల్డ్ అండ్ ఎల్లో ఇమాజిన్ చేసుకోండి. మనకి పవర్, పొజిషన్, కంట్రోలింగ్ అన్నీ మనకి ఈ చక్రతోని. సో కంప్లీట్ డైజెస్టివ్ సిస్టమ్ ఈ చక్ర కంట్రోల్ చేస్తుంది మనకి. ప్యాంక్రియాస్, అడినల్ గ్లాండ్స్ and your liver, all digestive organs. Take slowly inhale and slowly exhale. మీరు ఇన్హేల్ చేస్తున్నప్పుడు బోత్ నాస్ట్రిల్స్, ఈడ అండ్ పింగళ నాస్ట్రిల్స్ ద్వారా డైరెక్ట్ మీ మణిపూరక చక్రకి డైరెక్ట్ వెళ్తున్నట్టుగా ఇమాజిన్ చేసుకోండి. Slowly inhale. Om Namo Narayanaya. Inhale. Om Namo Narayanaya. Om Namo Narayanaya.
ఇప్పుడు మీరు బ్రీతింగ్ చేయండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. Just focus on your Manipuraka chakra, exact your navel point. Just breathe in, breathe out. Breathe in, breathe out. మీరు కంటిన్యూస్గా నేను చెప్పే వరకు మీరు చేస్తూనే ఉండండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. And slowly relax. చూడండి మీ చక్ర వైబ్రేషన్, కంప్లీట్ మీ డైజెస్టివ్ ఆర్గాన్స్ అన్నిటిని ఇప్పుడు మనం యాక్టివేట్ చేసాం, స్ట్రెంగ్తన్ చేసాం. ఎనీ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, ఫైర్ని యాక్టివేట్ చేసాం. Slowly inhale and exhale. The sound vibration కూడా మీ చక్రాన్ని యాక్టివేట్ చేస్తుంది. ఈ వేవ్స్ డైరెక్ట్ నాడీస్ని యాక్టివేట్ చేస్తుంది. Now slowly next chakra, anahata chakra, heart chakra, exact మీ చెస్ట్ సెంటర్ పాయింట్ మీరు ఫోకస్ చేయండి. అనాహత చక్ర, జస్ట్ గ్రీన్ అండ్ లైట్ పింక్ కలర్ ఇమాజిన్ చేసుకోండి. గ్రీన్ అండ్ లైట్ పింక్ కలర్ మీ చుట్టూ కూడా న్యాచురల్ కలర్ గ్రీన్ అండ్ లైట్ పింక్ కలర్ ఇమాజిన్ చేసుకోండి. అనాహత, దిస్ ఇస్ ద హార్ట్ చక్ర. సాంస్క్రిట్ నేమ్ అనాహత, మీనింగ్ అన్స్ట్రక్. ఎగ్జాక్ట్గా మీ బ్రెస్ట్ బోన్ అండ్ సెంటర్ ఆఫ్ ద చెస్ట్ అక్కడ ఫోకస్ చేయండి. లవ్ అండ్ యాక్సెప్టెన్స్, కనెక్షన్, మనకి ఎవ్రీథింగ్ ఈ చక్రాతోనే ఉంటుంది. ద పీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇది థైమస్ గ్లాండ్ యాక్టివేట్ చేస్తుంది దిస్ చక్ర. లంగ్స్, హార్ట్, ఆర్మ్స్ అండ్ హ్యాండ్స్, ఆల్ దిస్ బాడీ పార్ట్స్ అన్నీ కూడా మీకు కనెక్ట్ అయి ఉంటాయి. ఆస్తమా, హార్ట్ ప్రాబ్లమ్స్, లంగ్స్ డిసీజెస్, ఇవన్నీ కూడా మనం ఈ హార్ట్ చక్రాన్ని యాక్టివేట్ చేయడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ నుంచి మనం దూరంగా ఉండొచ్చు. The seed sound yum, yum, Y-A-M, yum. And slowly inhale and slowly exhale. Just focus on your heart chakra, anahata chakra. ఈడా అండ్ పింగళ నాడి ద్వారా ఎనర్జీ తీసుకోండి. మీరు తీసుకున్న ఎనర్జీ మీ హార్ట్ చక్రాకి యాక్టివేట్ చేయండి. మూలాధార నుంచి, మూలాధార టు స్వాదిష్టాన, స్వాదిష్టాన టు మణిపూరక, మణిపూరక నుంచి అనాహత చక్ర, శివ అండ్ శక్తి, 2 నాడీస్ మెల్లగా మీ అనాహత చక్రాకి అది మీకు ఆ ఫోకస్ చేయండి. ఆ ఎనర్జీ, ఆ ఛానల్స్ మీరు మీ అనాహత చక్ర మీద ఫోకస్ చేయండి, అక్కడ యాక్టివేట్ అవుతున్నట్టుగా. సో ఇట్ ఈస్ ద రుద్ర గ్రంథి అని కూడా చెప్తాం మనం. ద రుద్ర, బ్రహ్మ, విష్ణు, మహేశ్వర. స్లోలీ చాంట్ చేయండి. యం, బ్రీత్ చేయండి. యం. Again breathe in. Yum. Yum.
బీజాక్షర సీడ్ సౌండ్ మీరు ఇది చాంట్ చేస్తున్నప్పుడు ఎగ్జాక్ట్ నాడీస్ యాక్టివేట్ అవుతాయి. అందుకే ఈచ్ చక్రాకి ఒక్కొక్క బీజాక్షర ఉంది మనకి. ఈ బీజాక్షర చాంట్ చేయడం వల్ల మనం పర్టికులర్గా ఆ నాడీస్ మనం యాక్టివేట్ చేయొచ్చు. మూలాధార టు మూలాధార నుంచి స్వాదిష్టాన మణిపూర అనాహత ఆ వైబ్రేషన్, యూ ఫీల్ అ వైబ్రేషన్. మీరు మూలాధార నుంచి ఫోకస్ చేయండి. మీరు తీసుకున్నప్పుడు ప్రతిసారి శ్వాస డైరెక్ట్గా మీ మూలాధారకి, మీ రూట్ చక్రాకి వెళ్తున్నట్టుగా ఇమాజిన్ చేసుకోండి. అండ్ స్లోలీ దెన్ స్వాదిష్టాన చక్రాకి. ఇప్పుడు మీరు మనం చూస్తూ వచ్చాం. నెక్స్ట్ మణిపూర నావెల్ పాయింట్, నెక్స్ట్ అనాహత. ఎవ్రీ టైం Yum. Slowly inhale. Om Rudraya Namaha. Om Rudraya Namaha. Om Rudraya Namaha. Om Rudraya Namaha. ప్రాణశక్తి మనకి అనాహత చక్ర ఇస్ ద ప్రాణశక్తి. అక్కడ రుద్రుడు తాండవం చేస్తూ ఉంటాడు. ఆయన తాండవం చేయడం వల్లే మన కంప్లీట్ ఆల్ ఛానల్స్కి ఎనర్జీ వెళ్తూ ఉంటుంది, ఆక్సిజన్ వెళ్తూ ఉంటుంది, ప్రాణశక్తి. సో రుద్ర గ్రంథి అని అంటాం. ఫోకస్ ఆన్ యువర్ అనాహత చక్ర. స్లోలీ ఇన్హేల్ అండ్ ఎక్సేల్. ఇప్పుడు బ్రీతింగ్ చేయండి, కొంచెం ఫాస్ట్ బ్రీతింగ్. కంప్లీట్ మీ హార్ట్ చక్ర మీద ఫోకస్ చేయండి. Relax. Slowly inhale and slowly exhale. Activate your chakra. కొంచెం మీకు ఏదైనా హెవీగా అనిపించవచ్చు, బట్ నో ప్రాబ్లం అండి హెవీగా అనిపించినా కూడా. సో స్లోలీ ఇన్హేల్ అండ్ ఎక్సేల్ చేయండి, ఆ హెవీనెస్ కూడా వెళ్ళిపోతుంది. అండ్ నెక్స్ట్ చక్ర విశుద్ధి చక్ర. ఫోకస్ ఆన్ యువర్ థ్రోట్. ఎగ్జాక్ట్గా మీ నెక్ మధ్య సెంటర్ పాయింట్ థ్రోట్, కంఠం దగ్గర ఫోకస్ చేయండి, థైరాయిడ్ గ్లాండ్ దగ్గర. విశుద్ధి చక్ర. విశుద్ధి చక్ర, విశుద్ధి, శుద్ధి మీన్స్ ప్యూరిఫికేషన్. ఇస్ ద థ్రోట్ చక్ర అంటాం మనం. కమ్యూనికేషన్, సౌండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ వైబ్రేషన్, ఇప్పుడు సౌండ్తో వైబ్రేషన్ మన నాడీస్ అన్నీ కూడా మనం తీసుకుంటే, అలాగే మనం ఏదైనా ఒకరికి ఎక్స్ప్రెస్ చేయాలి అని అంటే సౌండ్ మనం మాట ద్వారా చేస్తాం. సో ద కమ్యూనికేషన్ గ్లాండ్ అని చెప్తాం. ఇది కమ్యూనికేషన్ గ్లాండ్, విశుద్ధి చక్ర. సో throat and neck, your shoulders and ears and mouth, ఇదంతా కూడా ఈ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో ఈ పార్ట్స్ అన్ని కూడా ఈ చక్రాకి కనెక్ట్ అయి ఉంటాయి. సో ఇది బ్రైట్ బ్లూ ఇమాజిన్ చేసుకోండి. మీరు బ్లూ కలర్ ఇమాజిన్ చేసుకోండి. మీరు కంప్లీట్ ఒక బ్లూ కలర్ బబుల్లో ఉన్నారు. మీరు ఆ బ్లూ కలర్ బబుల్లో కూర్చోండి. మీ థ్రోట్ చక్ర మీద ఫోకస్ చేయండి అండ్ స్లోలీ ఇన్హేల్ అండ్ ఎక్సేల్. మీరు తీసుకున్న ఆ ప్రాణశక్తి డైరెక్ట్గా మీ చక్ర, మీ థ్రోట్కి వెళ్తున్నట్టుగా అక్కడున్న ఇంప్యూరిటీస్ అన్ని తీసేసేయండి.
బట్ మీరు ఫోకస్ చేసేటప్పుడు ఇన్హేల్ చేసినప్పుడు డైరెక్ట్ మూలాధార చక్ర రూట్ చక్రాకి వెళ్ళండి. రూట్ మూలాధార చక్ర నుంచి స్వాదిష్టాన చక్ర లోయర్ అబ్డామిన్ అండ్ మణిపూరక చక్ర యువర్ నావెల్ అండ్ యువర్ అనాహత చక్ర చెస్ట్ సెంటర్ అండ్ నెక్స్ట్ విశుద్ధి చక్ర థ్రోట్ ఇక్కడ వరకు తీసుకురండి. మీరు డైరెక్ట్ ఇక్కడికి వెళ్ళకండి. మీరు నాస్ట్రిల్ దగ్గర తీసుకున్న శ్వాస రూట్ చక్రాకి నుంచి పైకి మెల్లగా విశుద్ధి చక్ర థ్రోట్ చక్రాకి తీసుకురండి. అండ్ నాడీస్ రెండు శివ అండ్ శక్తి నాడీస్ ఈచ్ అండ్ ఎవ్రీ చక్రాకి కనెక్ట్ అవుతూ విశుద్ధి చక్ర దగ్గర ఉన్నాం మనం ఇప్పుడు. సో స్లోలీ దిస్ సీడ్ సౌండ్ హమ్ HAM hum. Slowly inhale. Hum. 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 And slowly give energy this chakra. అండ్ ఈడ అండ్ పింగళ ద్వారా సుషుమ్నా నాడి నుంచి మీరు మూలాధార నుంచి విశుద్ధి చక్ర వరకు ఫోకస్ చేయండి. మీరు ఎక్కడైతే మైండ్ పెడతారో అక్కడ ఎనర్జీ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో మీ మైండ్ మూలాధార చక్ర నుంచి ఈచ్ చక్ర స్వాదిష్టాన మణిపూరక అనాహత అండ్ విశుద్ధి చక్ర వరకు తీసుకురండి. ఇప్పుడు మంత్ర చెప్పండి. ఓం నమః శివాయ. స్లోలీ ఇన్హేల్. Om Namah Shivaya. 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 నెక్స్ట్ ఇప్పుడు బ్రీత్ ఇచ్చేయండి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఓన్లీ థ్రోట్ మీద ఫోకస్ చేసేయండి. కంప్లీట్ హెడ్ డౌన్ చేసి ఉంచండి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఫాస్ట్గా చేసి హెడ్ డౌన్ చేయండి. And slowly center position తీసుకురండి. Slowly inhale and exhale. నెక్స్ట్ చక్ర ఆజ్ఞా చక్ర ఐబ్రో సెంటర్ పాయింట్. ఇక్కడ ఫోకస్ చేయండి. మీ ఐబ్రో లైన్ కన్నా పైన కొంచెం ఇక్కడ ఫోకస్ చేయండి. క్లోజ్ యువర్ ఐస్. ఫోకస్ ఆన్ యువర్ ఆజ్ఞా చక్ర. సీడ్ సౌండ్ ఇక్కడ ఓం. Ajna. Ajna means command. The pineal gland అనేది ఎగ్జాక్ట్గా మనం
పీనియల్ గ్లాండ్ని యాక్టివేట్ చేస్తున్నాం. సీట్ ఆఫ్ ద సోల్, మన సోల్ ఈ పీనియల్ గ్లాండ్ దగ్గరే ఉంటుంది, మన సీట్. సో ఫోకస్ ఆన్ యువర్ ఆజ్ఞా చక్ర. Seed sound Om. But slowly inhale through the both nostrils and Ida and Pingala Nadi. Focus on your Mooladhara chakra. Next, Swadhisthana chakra. Lower abdomen, Manipuraka chakra, navel point, and Anahata chakra, chest center, Vishuddhi chakra, throat, and Ajna chakra, eyebrows center point. ఇక్కడ త్రివేణి సంగం. మనం తీసుకొచ్చిన ఈ శివ అండ్ శక్తి నాడీస్ రెండు కూడా ఈచ్ చక్రాన్ని రెండు కూడా ఒక్కొక్క చక్రాన్ని కలుస్తూ ఇప్పుడు ఆజ్ఞా చక్ర దగ్గర కలిసి ఇక్కడ సెపరేట్ అవుతుంది. శివ ఈజ్ మన రైట్ నుంచి స్టార్ట్ చేసిన ఏదైతే ఆ శక్తి నాడి మెల్లగా లెఫ్ట్ సైడ్, అలాగే లెఫ్ట్ నుంచి వచ్చిన శివ నాడి రైట్ సైడ్ రెండు కూడా ఇక్కడ కలిసి ఇక్కడ రెండు నాడీస్ కూడా మనం ఇక్కడ మీరు ఫోకస్ చేయండి. ఇది త్రివేణి సంగం. ఒక 3 నదులు నడిస్తే ఒక 3 గ్రంథులు గ్లాండ్స్, అలాగే 3 నాడీస్ ఇక్కడ కలిస్తే గంగా, యమున, సరస్వతి. అలా కళ్ళు మూసుకొని మీరు ఇమాజిన్ చేసుకోండి, మీరు కంప్లీట్ అండ్ ప్యూర్ ఒక వైట్ కలర్ లో ఉన్నారు. మీరు ఒక గ్రే కలర్ లైట్ ఇండిగో కలర్, జస్ట్ ఇండిగో కలర్ ఇమాజిన్ చేసుకోండి. స్లోలీ ఇన్హేల్ అండ్ ఎక్సేల్. మెల్లగా ఆ వేవ్స్, మీరు ఆ 3 నదులు కలిసినప్పుడు ఆ రివర్స్ అల్లో ఆ వేవ్స్ ఎలా ఉంటాయో జస్ట్ మీ నాడీస్ కూడా అలానే ఆ వేవ్స్ లాగానే మూవ్ అవుతూ ఉంటాయి. జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ ఆజ్ఞా చక్ర. మీరు అది గమనించండి. Slowly inhale. Just focus on your Ajna chakra. Slowly inhale and slowly exhale. చూడండి, ఇప్పుడు మీ మూలాధార చక్ర నుంచి ఫోకస్ చేసుకుంటూ రండి. మూలాధార చక్ర, స్వాదిష్టాన చక్ర, ఒక్కొక్క వైబ్రేషన్ మీరు ఫోకస్ చేయండి. మణిపూరక చక్ర, అనాహత చక్ర, విశుద్ధి చక్ర, ఆజ్ఞా చక్ర. మీరు ఐస్ క్లోజ్ చేసే ఉండాలి. మీ ఐబాల్స్ రెండు కూడా దగ్గరికి రావాలి. మీ ఐబ్రో సెంటర్ పాయింట్ ఆజ్ఞా చక్ర మీద ఫోకస్ చేసి ఉంచండి. ఐబాల్స్ రెండు కూడా జాయిన్ అవ్వాలి. మీ ఆజ్ఞా చక్ర వైపు చూస్తూ ఉండండి. జస్ట్ మనసులో ఓంకారం చేస్తూ ఉండండి. ఇప్పుడు బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఫాస్ట్గా చేయండి. మాక్సిమం మీరు ఎంత స్పీడ్గా చేయగలిగితే అంత స్పీడ్గా చేయండి. కంటిన్యూస్గా చేయాలండి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. నేను చెప్పే వరకు స్టాప్ చేయొద్దు.
కొంచెం స్పీడ్ చేయండి. చేస్తూనే ఉండండి. చేస్తూనే ఉండండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఏం కాదు. కొంచెం తల హెడ్ వెయిట్ అనిపిస్తుంది అంతే. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. ఫాస్ట్‌గా, స్పీడ్‌గా చేయండి. చేయండి. స్పీడ్‌గా చేయండి. ఎక్కడ స్టాప్ చేయొద్దండి. బ్రీతింగ్ చేయండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. Slowly stop your breath. Normal breathe change. Now just focus on your top of the head. It's normal breathing. Next, join your hands. Gayatri mantra చెప్పండి 3 times. Inhale. Om Bhurbhuvah Swaha Tatsavitурvarenyam Bhargo Devasya Dhimahi Dhiyo Yo Nah Prachodayat. Om Bhurbhuvah Swaha Tatsavitурvarenyam Bhargo Devasya Dhimahi Dhiyo Yo Nah Prachodayat. Om Bhurbhuvah Swaha Tatsavitурvarenyam Bhargo Devasya Dhimahi Dhiyo Yo Nah Prachodayat. Om Shanti Shanti Shanti. Hari Om Hari Om Hari Om. Loka Samasta Sukhino Bhavantu. Just rub your palms. మీ రెండు చేతులు ఫేస్ ని మీ ఐస్ మీద అలా ఉంచండి. And slowly open your eyes. Slowly open your eyes with a smile. సో అంటే కొంచెం ఫోకస్ చేసి మీరు ఇది కనుక చేసినట్టయితే చాలా ఎక్స్పీరియన్సెస్ అంటే చాలా రిలాక్స్డ్గా ఉంటుంది. ఆ ఫీల్ మీరు అవ్వచ్చు. ఈచ్ చక్ర అంటే కొంచెం ప్రాక్టీస్ ఉండాలి. రేపు కంప్లీట్గా మనం విత్ ముద్ర, ఈచ్ చక్ర ముద్రతో మనం ప్రాక్టీస్ చేద్దాం. అంటే ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయడం ఒక్కసారి మీకు అర్థం అవడానికి మనం ఈరోజు చేసాం. అండ్ రేపు కూడా మనం ఈ చక్ర మెడిటేషన్ కంటిన్యూ చేద్దాం దాంతో.
సో Yeah. Thank you, Andi Aruna garu. It was really, I was in some other world. It was really good. Thank you again. Quick question, first important కొన్ని summarize చేశానండి. Doing this chakra activation ఎప్పుడు కూర్చునే పొజిషన్ లోనే చేయాలా? మీరు ఎలా అయినా చేయొచ్చండి, కానీ స్పైన్ స్ట్రైట్ గా ఉండాలండి, అది ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీరు ఇలా వంగుని చేయడానికి లేదు, మీరు చైర్లో వెనక సపోర్ట్ పెట్టుకుని పిల్లోస్ సపోర్ట్ పెట్టుకుని స్ట్రైట్ గా ఉండేటట్టుగా చూసుకోండి. ఎవరికైనా బ్యాక్ పెయిన్ ఉండి ఎక్కువసేపు కూర్చోలేం కాబట్టి. చైర్లో కూడా కూర్చోవడం కష్టమైతే మీరు పడుకుని చేయొచ్చు, కానీ పడుకునేటప్పుడు కొంచెం మరీ స్ప్రింగ్ బెడ్స్, మరీ సాఫ్ట్ బెడ్స్ యూజ్ చేయకండి. కొంచెం మనకి స్ప్రింగ్ లేకుండా హార్డ్గా ఉండాలి, అది ఇంపార్టెంట్. ఇది పడుకుని కూడా చేయొచ్చు, బట్ కూర్చోగలిగే వాళ్ళు మాత్రం కూర్చునే చేయండి. దట్స్ కంప్లీట్. ఆ ఎక్స్పీరియన్స్ కొంచెం వేరేగా ఉంది. కొన్ని డిఫరెంట్ క్వశ్చన్స్ ఒక్కో చక్ర గురించి వచ్చాయి, కానీ నేను క్విక్ గా బాటమ్ పైనుంచి వెళ్తా అండి. ఆజ్ఞ చక్రకి కలర్ వైట్, అధిపతి ఎవరండి? అధిపతి శివ అండి. అధిపతి శివ అండ్ శక్తి. ఎందుకంటే ఇక్కడ శివ అండ్ శక్తి రెండు ఆజ్ఞాచక్రాలో శివ అండ్ శక్తి కలుస్తున్నాయి, గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఆ నాడీస్ ఇలా ఉంటుంది. సో శివ అండ్ శక్తి ఈచ్ అండ్ ఎవ్రీ చక్రాన్ని ఇట్లా కలుస్తూ వెళ్ళి ఆజ్ఞా చక్రాలోకి ఇలా కలిసి ఆజ్ఞా చక్ర దగ్గర సెపరేట్ లైఫ్ ఇలా వెళ్తాయి అన్నమాట. సో ఈ దీనికి రెండు కలిస్తేనే మనకు ఓన్లీ శివ అని చెప్పకూడదు, ఓన్లీ శక్తి అని చెప్పకూడదు. సో 2 ఎనర్జీస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అందుకే శివ అండ్ శక్తి, ఆది శక్తి అని కూడా చెప్తాం, శక్తి స్వరూపిణి, ఆల్ చక్రాస్ ఎనర్జీ. దీనికి ఎలిమెంట్ ఏంటండి? దేనికండి? ఆజ్ఞా చక్రకి ఎలిమెంట్. ఆజ్ఞా చక్రాకి ఎలిమెంట్ వచ్చేసి మీరు శివాకి దీనికి కలర్ వచ్చి ఇండిగో, ఓం సీడ్స్, మెటల్ వచ్చి సిల్వర్ అండ్ పెటల్స్, 2 పెటల్స్. ఆ ఎలిమెంట్ చెప్తా. దీని దిస్ ద ఆజ్ఞ ఎలిమెంట్ వచ్చి స్కై అండి, ఆకాశం వస్తుంది. ఓకే, ప్రేయర్ ఆల్రెడీ చెప్పినట్టున్నారు కదా దీనికి. శివ అండి, ఓం నమ శివాయ, ఓంకారం, నాట్ ఓం నమ శివాయ కూడా లేదు, ఓన్లీ ఓం. బిగ్గా వెళ్తానండి, జస్ట్ 1 word ఆన్సర్ ఇస్తే చాలండి. విశుద్ధి చక్రకి వాట్ ఈస్ అధిపతి అండ్ ఎలిమెంట్? విశుద్ధి చక్రాకి అధిపతి కూడా రుద్ర అండి, రుద్ర అధిపతి వస్తారు. అండ్ ఎలిమెంట్ రుద్ర అధిపతి ఎలిమెంట్ వచ్చేసి మనకి థ్రోట్ విశుద్ధి కదండి. ఎలిమెంట్ సౌండ్ అండి, ఈథర్ ఎలిమెంట్. సౌండ్. అనాహత చక్రకి ఎలిమెంట్ అండి? సారీ అండి, ఆజ్ఞకి ఎలిమెంట్ వచ్చి లైట్. నేను ఇంతకు ముందేసిన క్వశ్చన్ చెప్తున్నా. ఆజ్ఞా చక్రాకి ఎలిమెంట్ వచ్చి లైట్, విశుద్ధికి సౌండ్. తర్వాత ఏమడిగారండి? అనాహత చక్రకి ఎలిమెంట్ ఏం చక్ర అండి? ఎయిర్ అండి. అనాహతనా మీరు అడిగింది? ఎయిర్ అంతేగా? లైట్, సౌండ్ అండ్ ఎయిర్. అవునండి. నెక్స్ట్ ఇది ఫైర్. మణిపూరకి చక్రకి ఫైర్ అని చెప్పారు, కానీ దీనికి కలర్ ఇంకోటి ఏదో. అధిపతి ఎవరండి? మణిపూర చక్రకి అధిపతి విష్ణు. అందుకే ప్రసాదం కావాలి మనకి, విష్ణు అని చెప్తాం కదా. విష్ణుకి తప్పనిసరిగా అన్న ప్రసాదాలు కావాలి. అలాగే మనకి పొట్టకి కంపల్సరీగా అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్తాం కదా. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఫైర్. ప్రేయర్ ఓం నమో నారాయణ చెప్పేశారు. నెక్స్ట్
ఇవన్నీ వేరే అన్ని చెప్పేసినట్టున్నారండి ఎలిమెంట్స్. అవి కొన్ని చెప్పలేదు. నేను జస్ట్ రాసుకున్నాను వీళ్ళు అడిగాయి. ఇప్పుడు వి గో టు అదర్ క్వశ్చన్స్ అండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. ఒక అడిగారు, అంటే మధ్యలో ఎక్కడైనా మధ్యలో డిస్టర్బ్ అయితే మళ్ళీ అగైన్ కనెక్ట్ అవ్వచ్చా? ఏం కాదండి, ఒకవేళ డిస్టర్బెన్స్ అనిపిస్తే మళ్ళీ మీరు ఇక్కడి నుంచి కావాలో అక్కడి నుంచి స్టార్ట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. కరెక్ట్. ఇప్పుడు కింద నుంచి వెళ్దామండి. లాట్ ఆఫ్ హీట్ జనరేటెడ్ ఇన్ దిస్ చక్ర మెడిటేషన్, ఎనీ రెమెడీ? ఇప్పుడు అయ్యిందా అండి? ఇప్పుడు అయిందంట. చాలా హీట్ అయితే మీరు ఇమీడియట్ గా, బాడీ హీట్ అయితే శీతలి చేయండి. ఇలా ముక్కుతో వదిలేసండి. జస్ట్ ఒక 5-6 రౌండ్స్ చేయండి, ఎక్కువ చేయొద్దు, మళ్ళీ ఇమీడియట్ గా చేంజ్ వస్తుంది. 5-6 రౌండ్స్ చేసేస్తే ఇమీడియట్ గా చేంజ్ అయిపోతుంది. థ్యాంక్ యూ. మీరు ఈ 4 ఇలా ఫోల్డ్ కాకపోతే ఇలా చేయొచ్చు. ఇమీడియట్ గా మీకు రిజల్ట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ నెక్స్ట్ పర్టికులర్ కాన్స్టిపేషన్ విచ్ చక్ర ఇస్ బెస్ట్? ఇది యాక్చువల్లీ ఇందాక చెప్పారు మీరు. మూలాధార చక్ర అండి. నెక్స్ట్ క్రౌన్ చక్ర డిడ్ వి డూ అండి? క్రౌన్ చక్ర నేను ఇవాళ మీకు చేయించలేదు. ఎందుకు చేయించలేదు అంటే మనం ఆజ్ఞా చక్ర వరకే చేసాము. క్రౌన్ చక్రాకి ఏం చేసేలేదు, జస్ట్ ఫోకస్. నేను చెప్పా కదా, లాస్ట్ ఫోకస్ ఆన్ యువర్ టాప్ ఆఫ్ ద హెడ్. సహస్రహార ఆజ్ఞ యాక్టివేట్ అయితే మీకు సహస్రహార యాక్టివేట్ అవుతుంది. సో మన ఆల్రెడీ అది కూడా చేసాము, కానీ నేను ఒక్కసారి చెప్పాను కాబట్టి మీరు అక్కడ ఫోకస్ చేయలేదు. మనం అగైన్ మనం రేపు విత్ ముద్రతో ప్రాక్టీస్ చేస్తాం. అది వేరే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో అన్నీ ఒకసారి స్టార్ట్ చేస్తే మీకు అర్థం కాదు. సో ఇవాళ మీకు చేసింది కొంచెం అర్థమవుతుంది, రేపు ఇంకా బాగా చేయొచ్చు. ఫర్ ఇయర్ రింగింగ్, ఎనీ రెమెడీ యూజింగ్ దిస్ చక్ర మెడిటేషన్? చక్ర మెడిటేషన్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదండి. విచ్ చక్ర నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను. మీ ఇయర్ అండ్ థ్రోట్, తర్వాత ఇంకా ఏం చెప్పానండి, యాక్టివేట్ అవుతాయి అని చెప్పాను కదా మీకు. మీకు నేను ఫస్ట్ చెప్పేది మీరు కొంచెం వినాలండి. విశుద్ధి చక్ర, థ్రోట్ చక్ర. ఈ థ్రోట్ చక్రాన్ని యాక్టివేట్ చేస్తే మీకు ఏం ప్రాబ్లమ్స్, థ్రోట్ ప్రాబ్లమ్స్, సపోజ్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్, ఎనీ థైరాయిడ్ ఆర్ యువర్ థ్రోట్ ఇన్ఫెక్షన్స్, థ్రోట్ ప్రాబ్లమ్స్ అండ్ ఇయర్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా, మౌత్ ప్రాబ్లమ్స్, ఇయర్ ప్రాబ్లమ్స్, థ్రోట్ ప్రాబ్లమ్స్, హ్యాండ్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఈ చక్ర యాక్టివేట్ తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఇంకోటి డైనటైటిస్ చెప్పారు, దానికి లాస్ట్ టైం కూడా నేను దీనికి ఆన్సర్ చేశామని. ముద్ర కూడా చెప్పాను, శూన్య ముద్ర చేయాలి. తర్వాత నేను ఆసనాస్ నేమ్స్ కూడా చెప్పాను. కర్ణపీడాసనం చేయాలి. కర్ణపీడాసనం అంటే కొంచెం అడ్వాన్స్డ్గా ఉంటుంది. కంప్లీట్ హలాసన ప్రాక్టీస్ చేసుకుని నీస్ 2 పక్కన పెట్టుకోవాలి. సో అది మీరు కర్ణపీడాసనం అంటే మీకు యూట్యూబ్లో వచ్చేస్తుందండి ఆసనం అనేది. దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ఆసన. దానికన్నా ముందు మీరు ఈ ఇయర్ దానికి సూత్రనేతి, జలనేతి అనేది, నోస్ వాష్ అనే షట్క్రియాస్ ఉంటాయి, అవి చేయాలి. దాంతో పాటుగా మీరు భ్రమరీ ప్రాణాయామం ఇలా కూర్చుని, సారీ నేను కనబడుతున్నాను, కనిపిస్తున్నాను, నేను మొన్న కూడా ఎలా కూర్చుని చేయాలో కూడా మీకు చూపించాను లాస్ట్ క్లాస్లో. ఇట్లా రోల్ చేసుకుని ఒక పిల్లో మీద కానీ కూర్చుని మీ 2 చేతులతో ఇలా చెవులు మూసుకుని అని ఒక 10 రౌండ్స్ ప్రాక్టీస్ చేయండి. బట్ ఈ ముద్ర ప్రాక్టీస్ చేయండి, మిడిల్ ఫింగర్ ఫోల్డ్ చేసి ఇలా ఈ ముద్ర ప్రాక్టీస్ చేయండి. 5 minutes మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్. ఇది చేయడం వల్ల చెవులో వచ్చే సౌండ్స్ అవి చాలా బాగా కంట్రోల్లోకి వచ్చేస్తాయి. థ్యాంక్స్ అండి. నెక్స్ట్ కుండలి డ్రివెన్ సైడ్ ఎఫెక్ట్స్, ఎనీ పర్టికులర్ రెమెడీ అంట? సైడ్ ఎఫెక్ట్స్ అండి అంటే ఏం, అదే నాకు అర్థం కావట్లా. కుండలి డ్రివెన్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఉంటాయండి. సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయి దీంట్లో. అంటే దీన్ని
తంత్ర యోగాలోకి వెళ్తే తంత్రాతో చేస్తే అవి వేరు. సో మీరు ఏ టెక్నిక్ చేస్తున్నారు, దానికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అనే దాన్ని బట్టి చెప్పగలుగుతాం. ఇలా చెప్పలేం. ఇప్పుడు మనం ఈ రోజు చేసాం కదండి, దీనికి ఏం నో సైడ్ ఎఫెక్ట్స్, ఏమి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాకపోతే ఒకటి ఏంటంటే మీకు ఎక్కడైనా కొంచెం హెవీనెస్ అనిపించవచ్చు. అది కూడా టెంపరరీ. మీరు ఇమీడియట్‌గా మనం రిలాక్స్ అవుతే అది కూడా తగ్గిపోతుంది. సో లేదా ఆల్ చక్రాస్ అంతా అయిపోయిన తర్వాత మీరు రిలాక్స్ ఓపెన్ యువర్ ఐస్ అన్నప్పుడు కొంచెం హెవీనెస్‌గా లేకపోతే కొంచెం హెడేక్‌గా, తల బరువుగా అట్లాంటివి కొన్ని అనిపిస్తాయి అంతే. రిలాక్స్ అయిపోగానే పోతాయి. అంతకు మించి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. ఎందుకంటే మనం ఇప్పుడు చేసిన క్రియలు. వేరే అదర్ అంటే చాలా ఉన్నాయి. దాన్ని బట్టి చెప్తాను. Thanks, Andy. Next, I did Om chanting 21 times for 1 year. Got gastric reflux and constipation. 21 times 1 year work 1 year చేశారంట. Gastric reflux and constipation వచ్చిందంట. వస్తదండి. కాన్స్టిపేషన్ అండ్ గ్యాస్ట్రిక్ రిఫ్లెక్స్ ఖచ్చితంగా వస్తుంది చాలా మందికి ఓంకారం చేస్తే. సో ఫస్ట్ నేను అందుకే ఇగో మూలాధార చక్ర, బేస్ చక్ర, రూట్ చక్ర అని చూసుకోండి. మనకి కాన్ఫిడెన్స్ అండ్ స్టెబిలిటీ రూట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఒక్కసారి ఓంలోకి వెళ్ళకూడదు. చక్రాస్ యాక్టివేషన్ ఓం ఇక్కడ ఉంది, ఎక్కడో పైన ఉన్న దానికి కాదు, ఫస్ట్ కిందకి వెళ్ళండి. ఆ రూట్ స్ట్రాంగ్ చేసుకోండి, రూట్ చక్రాన్ని స్ట్రాంగ్ చేసుకోండి. ఇక రూట్ చక్ర మీకు ఏం ప్రాబ్లం ఉంది, కాన్స్టిపేషన్. కాన్స్టిపేషన్ ఎందుకు వచ్చింది, రూట్ చక్ర యాక్టివేషన్ చేయాలి. కాబట్టి ఏం చేయాలో ఆలోచించండి రూట్ చక్రకి. దీనికి మీకు ఫైబర్ ఫుడ్ కావాలి, ప్రోటీన్స్ కావాలి, సో క్లెన్జింగ్ కావాలి. ఫస్ట్ క్లెన్స్ చేసుకోండి, కాన్స్టిపేషన్ ప్రాబ్లం తగ్గుతుంది. డైజెస్టివ్ ప్రాబ్లం మీరు మణిపూరక చక్రాన్ని యాక్టివేట్ చేయండి. డైజెస్టివ్ ప్రాబ్లం ఎందుకు అవుతుంది, దీనికి చాలా రీజన్స్ ఉంటాయండి. చాలా మంది ఫస్ట్ ప్రాణాయామం, సింపుల్ ప్రాణాయామం చేస్తే కూడా మాకు కాన్స్టిపేషన్ వచ్చింది అని అంటారు. అవును, కరెక్ట్గా వస్తుంది ఒక 3-4 days. ఈ ఓంకారం కూడా అంతే. దిస్ ఆర్ ఆల్ క్లెన్జింగ్ మాట అండి. అలా అయినప్పుడు మీరు ఆపాలి. ఇలా గ్యాస్ రిఫ్లెక్షన్స్ వస్తున్నప్పుడు, కాన్స్టిపేషన్ వచ్చినప్పుడు ఆపి మీరు ఫుడ్లో కూడా చేంజ్ తీసుకురావాలి. సో ఫుడ్ కూడా మనం ఏం తీసుకుంటారు, ఎందుకంటే మనం అంత చాలా ఈజీగా తీసేసుకుంటాం. ఒకటి చేసేటప్పుడు చేసేస్తూ ఉంటాం. బట్ ఆ నాడీస్ యాక్టివేట్ అవుతున్నప్పుడు చాలా విషయాలు లోపల జరుగుతూ ఉంటాయి. చాలా చాలా కెమికల్ చేంజెస్ కూడా వస్తాయండి బాడీలో. సో ఆ కెమికల్ చేంజెస్ అప్పుడు ఈ గ్యాస్ రిఫ్లెక్షన్స్ వస్తాయి. సో గ్యాస్ రిఫ్లెక్షన్స్ వచ్చినప్పుడు మీరు ఆపాలి. ఆపి మీరు ఎటువంటి ఆహారం తీసుకుంటున్నారో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. మీరు ఏ చక్రాకి కూడా ఫుడ్ ఉంది మన, ప్రోటీన్ ఫుడ్ తింటున్నారా, ఫైబర్ ఫుడ్ తింటున్నారా, సాలిడ్ తింటున్నారా, ఏం తింటున్నారు, ఎక్కువ స్పైసెస్ తింటున్నారా, ఇవన్నీ అబ్జర్వ్ చేయాలండి. ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే అప్పుడు ఈ ప్రాబ్లం మీ కంట్రోల్ అవుతుంది. Next, Andy, thank you. Last week, Arna garu said she will give Gayatri Mudras. Can you please remind her? Gayatri Mudras PDF ఏదో పంపిస్తా అన్నారు మాకు లాస్ట్ టైం. అదే అడుగుతున్నారు వాళ్ళు. ఓకే ఓకే అండి, నేను పంపిస్తా అండి మీకు శైలజ గారికి. ఆల్రెడీ మనం ఫొటోస్ నేను మీకు పెట్టినట్టున్నా అండి, మెయిల్ పెట్టలేదు, నేను పెడతాను. ఓకే. సో నెక్స్ట్, not able to sit long time, getting numbness in legs. Any suggestions, please? లెగ్స్ స్ట్రెచ్ చేయండి. మీరు ఎక్కువసేపు అలానే బలవంతంగా కూర్చోకుండా, ఎప్పుడైతే మీకు నమ్నెస్ అనిపించిందో ఇమీడియట్లీగా మీరు లెగ్స్ స్ట్రెచ్ చేసి కొంచెం లెగ్స్ని ఫ్రంట్ అండ్ బ్యాక్ చేయడం, నీస్ ఇట్లా ట్యాపింగ్ చేయడం, కొంచెం మూవ్ చేయడం చేసి అగైన్ మీరు కొంచెం స్ట్రెచ్ చేసి మళ్ళీ పిల్లో సపోర్ట్ పెట్టుకుని కూర్చోండి. కూర్చునేటప్పుడు కంపల్సరీ కుషన్స్ ఆర్ పిల్లోస్ పెట్టుకుని కూర్చోమంటాం. కంటిన్యూస్గా ఒకే పోస్టర్ స్ట్రెచ్ చేసి అగైన్ మళ్ళీ కూర్చోవచ్చు. Thanks. Is Om chanting good in general, or this today's chakra sound meditation is good? అంటే వాళ్ళు అడిగేది ఏది బెటర్ అని, ఓం చాంటింగ్ ఇస్ గుడ్ ఆర్ చక్ర మెడిటేషన్ ఇస్ గుడ్? ఓం చాంటింగ్ ఇస్ వెరీ సింపుల్ అండి, ఎప్పుడైనా ఎక్కడైనా కంఫర్టబుల్గా హాయిగా చేసుకోవచ్చు. సో ఓం ద యూనివర్సల్ ఎనర్జీ అది, కాబట్టి ఓం చాలా ఈజీ, కంఫర్టబుల్గా చేసుకోవచ్చు. చక్రాస్ కూడా చాలా మంచిది, కానీ మీకు అంత టైం ఉంది మాకు లేదు అంటే చక్రాస్ అట్లీస్ట్ వీక్లీ 1 or 2 పెట్టుకుని రెగ్యులర్గా చేసుకునేటప్పుడు ఓంకారం చేసుకో. ఇది లాస్ట్ టైం చెప్పారు అనుకుంటా. ఎనీ ముద్ర ఫర్ కాన్సన్ట్రేషన్. నేను చెప్పాను కదండి ముద్ర, లాస్ట్ టైం ఆల్రెడీ చెప్పామండి.
నెక్స్ట్ కూడా మీరు ఆన్సర్ చేసినట్టున్నారు. ఇఫ్ యు ఆర్ డిస్టర్బ్ ఇన్ బిట్వీన్ ద చక్రాస్ కెన్ వి కనెక్ట్ అగైన్ ఇన్ ద మిడిల్? అగైన్ నో ప్రాబ్లం అండి. ఎందుకంటే మనం ఫస్ట్ టైం చేసేటప్పుడు చాలా కష్టం ఒకదాని మీద ఫోకస్ చేయడం. Everybody please mute yourself. I see some unmute. Thanks Andy. Next question. My mom suffering from hemorrhoids and arthritis. She cannot fold her legs. Any remedy or suggestion? ఓకే అండి. సో ఈ క్వశ్చన్ మళ్ళీ నేను మళ్ళీ చెప్తున్నా అండి. దిస్ ఇంపార్టెంట్. చాలా మందికి ఈ ప్రాబ్లం ఉంటుంది. ఎవరికైతే లాంగ్ పీరియడ్ ఆఫ్ కాన్స్టిపేషన్ ఉంటుందో వాళ్ళకి ఖచ్చితంగా జాయింట్ పెయిన్స్ ఉంటాయండి. అండ్ నీ పెయిన్స్ కూడా ఉంటాయి. జాయింట్ పెయిన్స్ అండ్ నీ పెయిన్స్ ఉంటాయి. ఇట్స్ అ కామన్ ఇది. ఎందుకంటే కాన్స్టిపేషన్ మనకి ఉన్నప్పుడు బాడీలో చేంజెస్ వస్తాయి అన్నమాట. వాతా బాడీ అయిపోతుంది మనకి. సో కాబట్టి ఫస్ట్ మనం కాన్స్టిపేషన్ క్లియర్ చేసుకుని దాంతో పాటుగా మనం పెయిన్స్ క్లియర్ చేసుకోవాలి. సో మీరు ఏం చేస్తారు అంటే కాన్స్టిపేషన్కి వీక్లీ ట్వైస్, ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో వీక్లీ ట్వైస్ 3 months వరకు 3 months చేయాలండి. వీక్లీ ట్వైస్ అంటే మనం ఒకసారి తీసుకున్నాక 2 days గ్యాప్ ఉండాలన్నమాట. ఏం చేయాలంటే క్యాస్టర్ ఆయిల్, కుకింగ్ క్యాస్టర్ ఆయిల్ తెప్పించుకుని మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత ఒక వామ్ వాటర్ 1 glass వాటర్ తీసుకుని 1 teaspoon క్యాస్టర్ ఆయిల్ దాంట్లో వామ్ వాటర్లో కలపండి. 1 teaspoon లేదా ఆర్ అది 1 teaspoon సరిపోవట్లేదు అనుకుంటే ఇంకొక టీస్పూన్ 2 teaspoons కూడా కలుపుకోవచ్చు 1 glass వాటర్లో. అండ్ లెమన్ కొంచెం చాలా హాఫ్ లెమన్ అండి. ఒక లెమన్ కట్ చేస్తే హాఫ్ అవుతుంది కదా, హాఫ్ లెమన్ అవి డ్రాప్స్ మొత్తం స్క్వీజ్ చేయండి. లెమన్ వేసుకుని అది మార్నింగ్ తాగాలండి. తాగిన తర్వాత 1 hour వరకు ఏం తీసుకోవద్దు. సో మీరు ఇలా వీక్లీ ట్వైస్ చేయండి. ఇది ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఈ బాగా పెయిన్స్ ఉన్న వాళ్ళకి ఇది చాలా చాలా మంచిది. క్యాస్టర్ ఆయిల్ ఏం చేస్తుంది అంటే మన లార్జ్ ఇంటెస్టైన్స్, మన కొలోన్ మొత్తం చక్కగా క్లీన్ చేస్తుంది. అంటే ఏదైతే అనవసరంగా అన్ని మొత్తం క్లీన్ చేయదు. అది ఏదైతే మనకి వేస్ట్ మెటీరియల్ ఉందో అది మాత్రమే అది క్లీన్ చేస్తుంది క్యాస్టర్ ఆయిల్. ఇంకోటి సాఫ్ట్ చేస్తుంది, డ్రైనెస్ లేకుండా చేస్తుంది. స్లోగా మనకి కాన్స్టిపేషన్ అనేది పోతుంది. ఇంకోటి క్యాస్టర్ ఆయిల్లో మనకి మంచి కాల్షియం కూడా బాడీ అబ్జార్బ్ చేస్తుంది. క్యాస్టర్ ఆయిల్లో బాడీ అబ్జార్బ్ చేసుకునే కాల్షియం ఉంటుంది దాంట్లో. ఓకే, మజిల్ మూమెంట్ చాలా తక్కువ ఉంటుంది. డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అంటే మొత్తం డైజెస్టివ్ సిస్టమ్ కూడా క్లీన్ చేస్తుంది. సో ఇది సింపుల్ మెథడ్. ఇది తీసుకుంటూ మీరు ఏం చేస్తారు అంటే ఎవ్రీ వీక్లీ ట్వైస్ అని చెప్పాను నేను. ఏది ఈ ఆముదం వాటర్ మార్నింగ్, దాంతో పాటుగా ఒక 2 glasses వాటర్ తీసుకోండి. 2 glasses వాటర్లో ఒక 1/2 teaspoon సొంటి పౌడర్, అంటే డ్రై జింజర్ ఉంటుంది కదా, 1/2 teaspoon సొంటి పౌడర్ 2 glasses వాటర్లో వేయండి. వేసిన తర్వాత దాంతో పాటుగా బే లీఫ్, మనం బిర్యానీలో వేస్తాం కదండి, లీవ్స్ ఉంటాయి కదా, బిర్యానీ ఆకు అని అంటారు మామూలుగా, బే లీఫ్ అంటారు. అది ఒక్క లీఫ్ చాలు, ఒక్క లీఫ్ వేయండి దాంట్లో. తర్వాత వామ్ ఉంటుంది కదా, వాము తెలుసు కదండి, ఆ వాము 1 teaspoon, అర్థమైందండి. సొంటి 1/2 teaspoon, వాము 1 teaspoon, ఒక్క లీఫ్, ఆ బిర్యానీ లీఫ్ ఉంటుంది కదా, అది ఒక్క లీఫ్ వేసి 2 glasses వాటర్లో వేసి బాయిల్ చేయండి. 1 glass అయ్యే వరకు బాయిల్ చేయాలి. అంటే హాఫ్ అవ్వాలి ఆ వాటర్. 1 glass అయిన తర్వాత బాయిల్ చేసిన తర్వాత అవి మీరు స్ట్రెయిన్ చేసేసేయండి, వడపోసి ఆ నీళ్లు కొంచెం వామ్గా ఉండగానే తాగేసేయాలి ఆ వాటర్. ఇది మీరు రోజు చేయాలి. ఏది నేను చెప్పిన ఈ వాటర్, ఈ సొంటి వాటర్ మీరు ఎవ్రీడే చేయండి. సొంటి చాలా మంచిది, మీ ఇమ్యూన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుంది. వాము మీ డైజెస్టివ్ సిస్టమ్కి చాలా మంచిది. ఇంకా మీ బాడీలో పెయిన్స్ని కూడా తగ్గిస్తుంది. ఈ బిర్యానీ ఆకు ఇవన్నీ కలవడం వల్ల ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు, ఎక్కడైనా జాయింట్ పెయిన్స్ కనుక ఉన్నా మోకాళ్ళ నొప్పులు కూడా ఉన్న వాళ్ళు కూడా ఇది చాలా మంచిది. ఎవరికైనా ఎక్కువ మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి,
ఇంకా ఆర్ నెక్ పెయిన్ ఆర్ బ్యాక్ పెయిన్ ఆర్ ఎనీ జాయింట్ పెయిన్స్ ఉన్నాయంటే ఇది ఫాలో అవ్వండి. అర్థమైంది కదండి? వీక్లీ ట్వైస్ క్యాస్టర్ ఆయిల్ అండ్ లెమన్ వేసుకుని వామ్ వాటర్లో ఎంటీ స్టమక్లో మార్నింగ్ తాగాలి. 1 hour వరకు ఎటువంటి ఆ ఫుడ్ తీసుకోవద్దు. అండ్ నెక్స్ట్ ఎవ్రీ డే ఒకటి బిర్యానీ ఆకు అండ్ వాము అండ్ సొంటి పౌడర్ వేసి హాఫ్ అంటే 1-2 glasses వాటర్లో వేసి బాయిల్ చేసి ఇది ఎవ్రీడే ఈవినింగ్ తీసుకోండి. ఎప్పుడు ఒకవేళ మార్నింగ్ ఈ ఆముదం నీళ్ళు తీసుకుంటే ఆ రోజు ఈవినింగ్ పెట్టుకోండి 6 o'clock. మిగతా డేస్లో ఇది మార్నింగ్ ఎంటీ స్టమక్లో తీసేసుకోండి. ఎందుకంటే ఆముదం తీసుకున్నప్పుడు ఇది అవసరం లేదు, మీకు మార్నింగ్ అవసరం ఉండదు. సో ఇది చాలా చాలా ఉపయోగపడుతుందండి. ఓన్లీ కాన్స్టిపేషన్ తగ్గుతుంది, వాత శరీరం ఎవరికైతే ఉందో వాళ్ళకి నార్మల్ దానికి వస్తుంది. ఈ పెయిన్స్ పర్టికులర్గా పెయిన్స్ మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి. సో అందరు మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు, ముఖ్యంగా ఏజ్డ్ ఉన్న వాళ్ళకి ఇది చాలా చాలా బాగుంటుందండి. దిస్ అ వెరీ మంచి రెమెడీ. ఇది మీరు 3 months వరకు వాడొచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. ఓకే అండి. ఓకే, couple of questions అండి, చాలా ఉన్నాయి, but I'll save it for last. A couple of them. My daughter has severe menstruation period pains, severe on 3 to 4 days. She's 14. Pain comes and goes. Any yoga, food or mudra? 14 years అంటండి, బాగా menstrual period pains 3 or 4 days ఉంటాయంట. ఓకే, పెయిన్ చాలా ఎక్కువ ఉంటుంది పీరియడ్స్, అంతే కదండి? దీనికి బెస్ట్ రెమెడీ ఏంటి అని అంటే, మీరు క్లాత్ పీరియడ్స్ లో పెయిన్ ఉంటుంది. ఒకవేళ ఇన్ కేస్ ఎక్కువ అవుతుంటే, నేను 2 చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. పెయిన్ ఉండి ఎక్కువ బ్లీడింగ్ అవుతుంటే ఆర్ 3 days ఆర్ 4 days, ఇట్స్ వెరీ సింపుల్. అంటే మీరు ఇంట్లో ఉండాలి, ఏం లేదు, ఒక మంచి క్లాత్ తీసుకుని కొంచెం కోల్డ్ వాటర్లో పెట్టి మీ లోయర్ అబ్డామిన్ మీద వేసుకుని మీరు ఒక బెడ్షీట్ కప్పుకుని పడుకోండి. అలా మీకు మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ చేయండి. ఎక్కువ క్రాంప్స్ వచ్చి తర్వాత పెయిన్ ఉండి బ్లీడింగ్ నార్మల్గా ఉంటే, క్రాంప్స్ వచ్చి పెయిన్ ఎక్కువగా ఉండి బ్లీడింగ్ నార్మల్గా కనుక ఉంటే వాళ్ళు హాట్ వాటర్ క్లాత్ పెట్టి లోయర్ అబ్డామిన్ మీద పెట్టుకోండి. ఇట్స్ చాలా సింపుల్ ఇది అండి. కొంచెం రెస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే రెస్ట్ తీసుకోవాలి ఈ టైంలో. అలాంటివి ఉన్నప్పుడు ఇలా ఈ ప్రాబ్లం రాకూడదు అని మీరు అనుకుంటే తప్పనిసరిగా మీరు యోగా చేయాలి. ముందే యోగా చేస్తే 1 month మీకు ఫస్ట్ పీరియడ్లోనే చేంజ్ వచ్చేస్తుంది. అసలు యోగాలో ఆసనాస్, హిప్ ఓపెనర్ ఆసనాస్ ఉన్నాయి, చాలా ఆసనాస్ ఉన్నాయి. మీకు సూర్య నమస్కారాలు చేయలేని వాళ్ళకి మనకి నౌకాసనం, ఉష్ట్రాసనం, ధనురాసనం, భుజంగాసనం, శలభాసనం, తర్వాత బద్ధకోణాసనం, శుప్త బద్ధకోణాసనం, మార్జాలాసనం, ఈ ఆసనాలన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి. ఈ ఆసనాలు చేయండి. దాంతో పాటుగా ముద్ర కూడా అండి, ముద్ర చేయాలి. ముద్ర ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో నేను మీకు అంటే ముద్ర ఎలా ఉంది అంటే, ప్రతి దానికి కూడా మీకు ముద్ర ఉందండి, విమెన్ సంబంధించింది. సో నేను ఒక ముద్ర చెప్తాను, మీకు ఇమీడియట్గా మీకు రిజల్ట్ రావడానికి. ఎక్కువ బ్లీడింగ్ అవుతున్నప్పుడు, సో బ్లీడింగ్ ఎక్కువగా అవుతున్నప్పుడు మీరు ప్రాణముద్ర, అంటే ఓవర్ బ్లీడింగ్ అవుతున్నప్పుడు 2 ముద్రలు చేయాలండి. ఒకటి వాయు ముద్ర చేయాలి. చూడండి, దిస్ వాయు ముద్ర. ఈ ముద్ర ఇలా జస్ట్ ఇండెక్స్ ఫింగర్ ఇట్లా ఫోల్డ్ చేసి ఇలా పెట్టుకుని కళ్ళు మూసుకుని ఒక 5 minutes ఇచ్చేయండి. ఇది చేసిన తర్వాత మళ్ళీ పృథ్వీ ముద్ర చేయండి. పృథ్వీ ముద్ర అంటే ఇది మీ రింగ్ ఫింగర్కి మీ థంబ్ జాయిన్ చేసి ఇది చేయండి, ఈ ముద్ర.
సో మీకు ఈ 2 ముద్రల తర్వాత ప్రాణముద్ర. ప్రాణముద్ర అంటే మీ జస్ట్ లిటిల్ ఫింగర్ అండ్ రింగ్ ఫింగర్ జాయిన్ చేసి ఇది ప్రాణముద్ర అండి. సో ఈ 3 ముద్రాస్ ఒకటి తర్వాత ఒకటి 5 మినిట్స్ ఇది 5 మినిట్స్ ఇది 5 మినిట్స్ 3 ముద్రాస్ చేస్తే మీకు ఆ రోజు మీరు మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ చేశారు అని అంటే మీకు ఆ రోజునే తెలిసిపోతుంది మీకు ఆ బ్లీడింగ్ అదంతా కూడా. సో చాలా పెయిన్ఫుల్ ఉంది అని అనుకుంటే, చాలా పెయిన్ఫుల్ ఉంటే అపాన వాయు ముద్ర. అపాన వాయు ముద్ర అంటే ఇండెక్స్ ఫింగర్ ఇట్లా ఫోల్డ్ చేసి ఇలా, అంటే మీ మిడిల్ ఫింగర్ అండ్ రింగ్ ఫింగర్ ఇలా టిప్స్ జాయిన్ చేసి నేను ఇలా పైకి పెట్టి చూపిస్తున్నా. జస్ట్ ఇలా మీ నీస్ పెట్టి క్లోజ్ యువర్ ఐస్ అండ్ స్లోలీ ఇన్హేల్ ఎక్స్హేల్. సో యాక్చువల్లీ ముందు చెప్పిన 3 ముద్రలే మీకు మంచి రిజల్ట్ వస్తాయండి. అవి ప్రాక్టీస్ చేయండి. యోగా మాత్రం తప్పనిసరిగా చేయాలండి. ప్రతిరోజు మీరు కనీసం ఒక 15 ఇంపార్టెంట్ కనుక మీరు చేసుకున్నట్టయితే అసలు మీకు 1 మంత్లోనే చాలా చేంజ్ వచ్చేస్తుంది మీకు. ఓకే అండి, నెక్స్ట్ I'm going to make it this the last one అండి. రెమెడీ ఇది సరిగ్గా రాలా. రెమెడీ దిస్ గుడ్ ఫర్ క్యాన్సర్. ఎనీ రెమెడీ గుడ్ ఫర్ క్యాన్సర్, అందులోనే సెకండ్ పార్ట్ రాశారు, బ్రెస్ట్ ఫైబ్రాయిడ్స్ కి రెమెడీ. 2 రాశారండి. మొన్న మీకు మాట్లాడానండి క్యాన్సర్ డే అని చెప్పేసి. నేను ఎనీ ఫైబ్రాయిడ్స్ ఎనీవేర్ క్యాన్సర్ ఎక్కడున్నా, బ్రెస్ట్ కావచ్చు బాడీలో ఎక్కడున్నా కూడా నేను గాయత్రి ముద్రలు చెప్పాను కదండి. కంపల్సరీ గాయత్రి ముద్రలు ప్రాక్టీస్ చేయాలి. ఎవ్రీడే మీరు గాయత్రి ముద్రలు విత్ మంత్రతో కనుక ప్రాక్టీస్ చేస్తే మీకు ఎనీ ఫైబ్రాయిడ్స్ కానీ ఏదైనా సరే బాడీలో ఎటువంటిది కూడా అన్ని మెల్లమెల్లగా మెల్ట్ అయిపోతాయి. అంత అద్భుతంగా పనిచేస్తాయి. సో అందుకే వాటిని అభయ ముద్రలు అని చెప్తామట, గాయత్రి ముద్రలు. చాలా హెల్త్ ఇంప్రూవ్ అవుతుందండి. ఇంకా చాలా ఉన్నాయి. అంటే అది ఒక్కొక్క బట్టి, అంటే ఒక్కొక్క కండిషన్ బట్టి మేము మారుతూ ఉంటాయి వేరేవైతే. చెప్పాలి అని అంటే నాకు కొంచెం అది పర్సనల్గా మాట్లాడితే మీకు నేను ఏదైనా హెల్ప్ చేయగలుగుతాను. ఇంకో క్వశ్చన్ చాలా మంది అడుగుతున్నారు. ప్లీజ్ యు ఆస్క్ మీ అబౌట్ ద రికార్డింగ్స్. వి ఆర్ గోయింగ్ టు సెండ్ అగైన్ అండి. And if you want to register for these classes, Tana Valdu constant ga every week Monday, Tuesday, Wednesday emails పంపిస్తున్నారండి. అందులో లింక్ ఉంది. Please register. And the recording emails will come all at once అండి when all the sessions are over. But I did give you the link last week about the first 2 classes. So I can send it again. Whoever wants to stay back after this call, stay back and I will give you the link again andi. Ade question 10 సార్లు అడుగుతుంటే అది చాట్ నిండిపోతుంది. There's a huge question about pranayamam. I think it's really huge. I'm going to ask it the last day. One last question aduguta andi idi. Any exercise, because I think most of them are asking this, so I combined together. I'm asking this. Any exercise to strengthen your hands, because everybody is in the computer profession kadandi, so their fingers hurts a lot because they work 10 to 12 hours on the computer. This will be the last question andi. Any other questions that I see in the chat, I am saving them. I'm going to put them for the last day. Okay andi, because it's almost close to 10 o'clock for Arunagaru in India. So that's the last question, Arunagaru. Yeah, సారీ అండి, నేను ఒక పెద్ద క్వశ్చన్ రాశాను ప్రాణాయామం గురించి. నేను అది చదువుతున్నా, అది కూడా నేను క్లియర్ చేస్తాను. ప్రాణాయామం ద్వారా బ్రెత్ కౌంట్స్ తగ్గిస్తే మన లైఫ్ స్పాన్ ని పెంచుకోవచ్చు అని అన్నారు కదా. మరి ఆ కపాలభాతి ప్రాణాయామం వన్ ఆఫ్ ద కొందరు ½ an hour కూడా చేస్తారు. మరి వాళ్ళ లైఫ్ స్పాన్ తగ్గుతుందా? ఎందుకంటే వాళ్ళు అట్లీస్ట్ 1 minute కి 100 strokes చేస్తారు. ప్లీజ్ క్లారిఫై మై డౌట్. ½ an hour కపాలభాతి చేయకూడదండి. కపాలభాతి ప్రాణాయామం కాదు, కపాలభాతి క్రియ అంటే ఏంటంటే యోగాలో క్లెన్జింగ్ అని. సో కపాలభాతి, కపాల అంటే మీ స్కల్ అన్నమాట, భాతి మీన్స్ లైటనింగ్. సో మోర్ ఈ కపాలభాతి చేయడం వల్ల కంప్లీట్ మీ అప్పర్ పార్ట్ ఏదైతే ఈ నాడీస్ ఉన్నాయో ఇవన్నీ యాక్టివేట్ అవుతాయి. సో క్లెన్జింగ్ అవుతుంది. యాక్చువల్ చెప్పాలంటే బ్రెయిన్ వాష్ అని చెప్తాం మేము. అన్నిటికీ ఎలా ఉందో బ్రెయిన్ కూడా క్లెన్జింగ్ ఉంది, అది కపాలభాతి. ఎవ్వరు కూడా కపాలభాతి ½ an hour చేయకండి. ఎవ్వరికి అది ఎవరు చేయకూడదు.
1 మినిట్కి మీరు 100 చేసినా కూడా మీరు మాక్సిమం 5 మినిట్స్, ఇంకా ఎక్కువ అంటే 10 మినిట్స్, అంతకు మించి చేయాల్సిన అవసరం లేదు. చేస్తే దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు, నష్టమే జరుగుతుంది తప్ప లాభం ఏం లేదు. మీరు అన్నట్టుగానే ఎక్కువ ఆక్సిజన్ తీసుకుంటే మీరు ఆయుష్ అన్నారు కదా, ఖచ్చితంగా వాళ్ళకి ఆయుష్ తగ్గుతుంది. మన థ్రెడ్ మీదకెళ్ళి ఊరికే పరిగెడితే ఎలా ఉంటుందో కపాలభాతి హాఫ్ అన్ అవర్ చేస్తే కూడా అంతే ఉంటుంది. దానికి దీనికి ఏమీ డిఫరెన్స్ లేదు. ఈ కంప్యూటర్ ఒకటి ఆన్సర్ చేయండి, వేరే నేను లాస్ట్ డేకి సేవ్ చేస్తాను. అదే ఎనీ ఎక్సర్సైజ్ ఫర్ ద హ్యాండ్స్, ఎందుకంటే బికాస్ వీఆర్ కంప్యూటర్ ప్రొఫెషనల్స్ అండ్ స్టే 8 to 9 hours on the computer, so it's causing pain for the fingers. యా అండి. సో మనం ముద్రాస్ చేసే ముందు చేస్తాం చూడండి, ఇవి కంపల్సరీ ప్రెస్ చేయడం రోజు చేయాలి. ఇవి అన్ని చేయాలి. ముద్రాస్ ముందు కూడా మనం మొన్న చేసాం ఈ ప్రెస్ చేయడం ఇదంతా. తర్వాత ఇట్లా చూడండి, ఇట్లా ఇది యాక్చువల్లీ ఇది గణేష్ ముద్ర అని అంటాం. గణేష్ ముద్ర మీ హ్యాండ్స్ ఇట్లా ఇట్లా ప్రెస్, ఇట్లా హుక్ లాగా ఈ 4 ఫింగర్స్ ఇట్లా జాయిన్ చేసి పుల్ చేయండి ఆపోజిట్ డైరెక్షన్లో. ఇట్లా పుల్ చేయండి, ఇలా ఒకసారి పుల్ చేయండి. తర్వాత ఇలా సమాన ముద్ర అని చెప్పేసి ఆల్ ఫింగర్ టిప్స్ ఇలా జాయిన్ చేసి మీ నీస్ మీద పెట్టి కూర్చుని స్లోలీ ఇన్హేల్ అండ్ ఎక్సేల్ చేయండి. దీనివల్ల ఏమవుతాయంటే మీ ఈ మజిల్స్ అండ్ ఈ షోల్డర్ మజిల్స్ రిలాక్స్ అవుతాయి. సో నేను లాస్ట్ టైం మీకు చూపించాను, ఎక్కువ చైర్లో కూర్చునే వాళ్ళు చేయాల్సిన స్ట్రెచ్చింగ్స్ చైర్లో కూర్చుని ఎలా చూపించాలో లాస్ట్ వీక్ దీన్ని నేను మీకు చూపించాను క్లాస్, మీకు ఆ వీడియో చూసుకోండి. చైర్లో కూర్చుని చేసే ట్విస్టింగ్స్ అవి కంపల్సరీ చేయాలి. అండ్ నెక్, ఇది ఇంపార్టెంట్ చాలా, ఇవి కూడా చేయండి. ఎందుకంటే ఈ కార్పల్ జాయింట్స్ మీ కంప్యూటర్ ఎక్కువ యూజ్ చేస్తారు కాబట్టి ఈ కార్పల్ జాయింట్స్ చాలా 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 ఇంపార్టెంట్. సో ఎవ్రీడే మీరు ఇట్లా ఫాస్ట్గా ఇట్లా ఓపెన్ అండ్ క్లోజ్ చేయడం, అండ్ రిస్ట్ మూమెంట్స్ చేయడం, రొటేషన్ చేయడం, ఇట్లా రివర్స్ అండ్ హ్యాండ్ పొజిషన్ చేంజ్, ఇట్లా సైడ్స్ అండ్ అప్వర్డ్స్ అండ్ ఫ్రంట్ అండ్ క్లోజ్, ఇలాంటివి చేయడం తప్పనిసరిగా చేయాలి. దాంతో పాటుగా ఇలా ప్రెస్సింగ్స్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇవి చేస్తే మీకు రిలాక్స్డ్గా ఉంటుంది. అండ్ స్ట్రెచింగ్స్ కూడా చేయాలండి కంపల్సరీగా. థ్యాంక్ యూ అండి. ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇట్స్ ఆల్మోస్ట్ టైమ్ అండి, మోర్ దెన్ వాట్ ఈస్ రిక్వైర్డ్. So thank you for this great session, Andy. Tomorrow you're going to continue and make us practice this chakra activation, kadandi? Yeah, Andy. So continue చేస్తామండి. సో ద బెస్ట్, ఎందుకంటే చాలా డౌట్స్ ఉన్నాయి, అంటే ఏ చక్ర చేస్తే కరెక్ట్. నేను ఈ క్వశ్చన్స్ సేవ్ చేస్తానండి, మళ్ళీ రేపు ప్రాబ్లీ ఐ విల్ యాడ్ దీస్ క్వశ్చన్స్ ఫర్ టుమారో. చక్ర రిలేటెడ్ అయితే యాడ్ చేస్తా అండి, లేకపోతే వేరే అయితే లాస్ట్ డేకి యాడ్ చేస్తుంది. లాట్ ఆఫ్ అదర్ క్వశ్చన్స్ కమింగ్ అప్. థ్యాంక్ యూ సో మచ్ అండి, అండ్ ఐ విల్ సీ యూ అగైన్ టుమారో. అండ్ వన్ క్వశ్చన్, అక్కడ మీరు ఇందాక గురించి అడిగారు నన్ను, ప్లీజ్ కాల్ చేయండి. డెఫినెట్ గా చాలా మంచి హెర్బల్ రెమెడీస్ ఉన్నాయి, మీరు అక్కడే కంఫర్టబుల్ గా చేసుకుని మీకు పర్సనల్ గా కాల్ చేస్తే నేను ఏం చేయాలో మీకు చెప్తాను. And as usual, I'm getting a lot of appreciation in the chat, Andy. Usually I don't read those. Like I told you, thank you so much, Andy, for your time and effort. It's a great session. That's what everybody's writing. I'll see you back again tomorrow, Andy. Namaskaram, Andy. Thank you so much, Andy. The time chala opika కూర్చుని. Thank you all. శైలజ గారు లాస్ట్ వీక్ వీడియో పోస్ట్ చేశారండి, నేను లేట్ గా జాయిన్ అయ్యాను కొంచెం. No, not last week. Only the first 2 classes. Last week is not yet ready. Okay, thank you. They mentioned చేశాను ఇందాక. We will try to send it sometime this week. Okay, Andy? Thank you, Andy. Thank you. Thank you all. I'm going to stay a while because I have to copy all these questions. Everybody else can log off. శైలేష్ గారు, నేను శిరీష్ మోహన్ గారిని. చెప్పండి. కి పని చేస్తుంటే అప్పుడప్పుడు ఏళ్ళు స్ట్రక్ అవుతుంటాయి, దానికి రెమెడీ ఏదన్నా యోగాలో కానీ ఏదన్నా రెమెడీ అవుట్ సైడ్ కానీ ఏదన్నా ఉంటే చెప్తాను మేడం గారిని. లాస్ట్ టైం కూడా క్వశ్చన్ చేశాను, దానికి ఆన్సర్ లేదు, మళ్ళీ క్వశ్చన్ పెట్టాను. చెప్పండి మళ్ళా, సరిగ్గా నాకు అర్థం కాలేదు. మా మిస్సెస్ కి పని చేసుకునేటప్పుడు ఇంట్లో పని అప్పుడప్పుడు ఏళ్ళు స్ట్రక్ అవుతుంటాయి. స్ట్రక్ అంటే ఎట్లా అండి? అంటే బీసుకుంటాయా, కదలవా,
ఏంటది? బిగుసుకుంటాయి. కాసేపు సరి చేస్తే గానీ మళ్ళీ నార్మల్ పొజిషన్కి రాదు. అంటే సర్క్యులేషన్ ఏమో. అరుణ గారు ఉన్నారండి? ఉన్నానండి నేను. అప్పుడు నేను ఇప్పుడు చెప్పాను చూడండి, ఆవిడకి ఓన్లీ చేతి వేళ్ళు మాత్రమేనా, అలానే ఇంకా వేరే జాయింట్స్ కూడా స్టిఫ్ అవుతాయా అండి? చేతులు వెళ్ళలేనండి. ఓకే అండి. సో మీరు ఇప్పుడు నేను చెప్పాను, అది చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు నేను చెప్పాను కాన్స్టిపేషన్ ఏమైనా ప్రాబ్లం ఉందండి రోజు? లేదు, లెగవంగానే వెళ్ళిపోతుంది. సో ఓన్లీ ఫింగర్స్ పెయిన్ మాత్రమే, వర్క్ చేసేటప్పుడు మాత్రమే వస్తుంది, అంతే కదండి? పెయిన్ కూడా కాదండి, స్ట్రక్ అయిపోతుంది, బిగుసుకుపోతుంది. తర్వాత మళ్ళీ ఎప్పటికి ఫ్రీ అవుతాయండి? ఏం చేస్తే అవుతాయి? రుద్దితే మామూలుగా నార్మల్కి వస్తుంది. ఓకే ఓకే. సో దానికి మీరు చేయాల్సింది ఏంటి అంటే వాయుముద్ర చేయాలండి. వాయుముద్ర ఆల్రెడీ నేను చూపించాను. తెలిసింది. వాయుముద్ర ఎవ్రీడే కంపల్సరీగా ప్రాక్టీస్ చేయాలి. దాని తర్వాత కంపల్సరీ అంటే మసాజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మసాజ్ కొంచెము బాడీ మీకు ఆయిల్, మీకు తిల్ల ఆయిల్ అంటే మీకు నువ్వులు, అందులో కొంచెము కర్పూరం కూడా మీకు దొరుకుతుంది కదా, క్యాంపర్ దొరుకుతుంది కదండి, దాంట్లో వేసి కొంచెం వేడి చేసి దాంట్లో వేసి కలిపిన తర్వాత అది రోజు అరచేతులకి బాగా రాయమని చెప్పండి. సో భస్త్రికా ప్రాణాయామం చేయాలండి రోజు. భస్త్రికా ప్రాణాయామం, అనులోమ్ విలోమ్ ప్రాణాయామం అండ్ వాయుముద్ర చేయమని చెప్పండి. కొన్ని రోజులు చేసిన తర్వాత మళ్ళీ మాట్లాడతాం. అట్లాగే. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్. ఐఎమ్ గోయింగ్ టు లాగ్ ఆఫ్ అండి. శాంత, థ్యాంక్స్ అండి అరుణ గారు. శైలజ గారు, మీరు లింక్ రాని వాళ్ళు ఒకసారి ఉండిపోండి ఇస్తానని చెప్పారు కదా, ఫస్ట్ 2 weeks నేను రిజిస్టర్ అయ్యున్నాను కానీ నాకు రాలేదండి. ఓకే ఓకే, తర్వాత నువ్వుల నూనెలో కర్పూరం రాసి మసాజ్ చేయాలి. ఏమండి మ్యూట్ చేయండి అంకుల్ మీరు. ఓకే, మాకు వినిపిస్తుంది. లింక్ 1 సెకండ్ అండి పంపిస్తున్నాను. ఈ చాట్ లో పెడతాను, చూసుకుని మీరు కాపీ చేసుకోండి. ఇది జూమ్ లింక్ అండి? జూమ్ రికార్డింగ్ లింకా? కాదండి, మీరు అడిగేది. ఎస్, యూట్యూబ్ లింక్ నేను పెట్టానండి చాట్ లో, మేడం గారు పెట్టారండి ఇప్పుడు. థ్యాంక్స్ అండి. జస్ట్ కాపీ చేసుకుని ఉంచుకోండి. మీరు యాక్చువల్లీ యూట్యూబ్ లో పేరు కొట్టినా రావచ్చు, కానీ ఇది కాపీ చేసుకుని ఉంచుకోండి. తర్వాత మళ్ళా జూమ్ ది ఇస్తారా అండి? ఎందుకంటే ఇది యూట్యూబ్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడం కష్టం కదా, టు రీటైన్ ఇట్ ఫర్ ఎవర్. జూమ్ లింక్ ఇప్పుడు కాదండి, అన్ని సెషన్స్ అయిపోయినాక అప్పుడు పంపిస్తాం. ఓకే, దిస్ వన్ ఇస్ జస్ట్, దిస్ ఇస్ వాట్ very quickly we send to everyone so they can actually start practicing. Sure. ఇంత ముందు ఇచ్చినది చాలా హెల్ప్ఫుల్ అండి, ఇంకా ఉంచుకొని ఇప్పటికి ప్రాక్టీస్ చేస్తున్నాం, అందుకని థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. దట్ క్రెడిట్ ఆల్ గోస్ టు అరుణ గారు. Everybody in the world is using, I hear a lot of comments, everybody in the world is using and practicing, so that's good. Thank you all అండి. చెప్పండి. రెగ్యులర్ క్లాసెస్ తీసుకోవాలంటే ఏం చేయాలి అరుణ గారి దగ్గర? కాల్ చేయండి, నాకు కాల్ చేస్తాను. మీ నంబర్ ఇవ్వండి. నా నెంబర్ ఇస్తాను, కాల్ చేయండి, నేను కనెక్ట్ చేస్తాను మీకు మళ్ళీ. ఓకే, నంబర్ మీరు చాట్ లో పంపుతారా లేకపోతే? ఎప్పుడే రాస్తున్నానండి. యాక్చువల్లీ ఫ్లైయర్ మీద కూడా నా పేరు ఉంటుంది, ఆయన పెట్టానండి ఇప్పుడు. థ్యాంక్స్ అండి. ఓకే, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ అండి. బాయ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ అండి. ఇండియా అమ్మాయి.